వీడు ఎతికి వెతికి కొడుతున్నాడు అన్న భయము వాడు మైండ్లో ఫిక్స్ అయిపోయేటట్టు చేయాలి. ముట్టుకుంటే కొడతా, నా వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా. లాహోర్ వాజ్ ఏ హిందూ మెజారిటీ సిటీ సార్. పాకిస్తాన్కి విభజనలో వాడు లాహోర్ అడుక్కొని తీసుకున్నాడు సార్. మనము భిక్ష వేస్తే వచ్చింది వాడికి లాహోర్. అండ్ హిందువులందరినీ చంపేశాడు సార్. సీజ్ ఫైర్ అనేది వాళ్ళే అడిగారు, అలా వాళ్ళే అటాక్ అనేది చేశారు. ఈ దొంగన ఏం చెప్పాలి నాకు అర్థమైతే లేదు. వీళ్ళని ఎంతవరకు నమ్మాలి, అసలు ఏంది వీళ్ళు, అసలు ఇలా మైండ్ సెట్ ఏంది? ఒకవైపు నాగుపాము ఉంది, ఒకవైపు పాకిస్తాన్. నేను నాగుపామునే నమ్ముతాను సార్. వీడు నాగుపాము కన్నా ఘోరం సార్. ఇండియా పాకిస్తాన్కి ఫుల్ స్కేల్ ఇంటెన్స్ బ్యాటిల్ జరిగింది అనుకోండి సార్. 70% ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్ విల్ రన్ అవే. గోర్ఖా ఆఫీసర్ ఒక మైన్ మీద తను కాలు పెట్టాడు సార్. కాలు బ్లాస్ట్ అయింది. డాక్టర్ వచ్చి ఆ కాల్ని కట్ చేయాలి, డాక్టర్ కట్ చేయలేకపోతున్నాడు. తన కూకరి తీసుకుని తన కాలు ఆయనే నరికేసాడు. సో ఇలాంటి ట్రూప్స్ ఉంటే మనల్ని ఎవడు ఓడించగలరు? ట్రంప్ మధ్యలో ఉండి ఆపించాడు. కామన్ సెన్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేసిండు సార్. ఇది కామన్ సెన్స్ లేని దేశమే అమెరికా. ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద దాడి చేశాడు సార్. పాకిస్తాన్లో చంపేశారు. అంటే పాకిస్తాన్ కూడా ఇందులో నీ మీద అటాక్ జరగడంలో భాగంగా సార్. అమెరికాకి యుద్ధం కావాలి. అమెరికాకి కన్ను చూపించే సత్తా భారతదేశం తప్పితే ఎవ్వరికీ లేదు. సో చైనాను కూడా నాకు ఈ మధ్యకాలంలో అనేది చాలా తేడా అనేది కొడుతుంది సరే. దుష్మన్ కా దుష్మన్ దోస్త్, లెట్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్స్ డాన్స్ టుగెదర్ అని చెప్పి వాడే ప్రపోజల్ ఇచ్చాడు. సో నువ్వు ఒకవైపు ట్రేడ్ పెంచుకోవాలంది అని మాట్లాడుతున్నావు, ఇంకోవైపు నేను పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని మాట్లాడుతున్నావు. అసలు ఈ లెక్క ఏంటి? ద డే పిఓకే ఇస్ బ్యాక్ టు ఇండియా, పాకిస్తాన్ ఈజ్ ఓవర్. కరాచీ పోర్ట్ అనేది మేము ధ్వంసం చేశాము. నేను నష్టం ఎలా చేయాలి అంటే, నువ్వు నా మీద యుద్ధానికి వచ్చేటట్టు వీలవకుండా నేను నష్టం చేస్తాను. నువ్వు నా మీద దాడి చేసే శక్తినే నేను ధ్వంసం చేస్తాను. S-400 అనేది మనం కొనుక్కున్నాం. అసలు అది ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది? మనము ఏ యాంగిల్లో పైకి వచ్చింది, ఏ స్పీడ్లో బయటకు వచ్చింది, దాన్ని బట్టి ఇది ఎక్కడ పడుతుంది అన్న క్యాలిక్యులేషన్ చేస్తాయి. వీడి ఇటు నుంచి వస్తున్నాడు, నువ్వు ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళి గాల్లను ధ్వంసం చేసే. పాకిస్తాన్ భారతదేశం మీద ఎప్పటికీ న్యూక్లియర్ బాంబ్ కొట్టలేదు. అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ తోకను మనం కట్ చేసేసాం సార్. ఒక నెల రోజులు 2 నెలలు కరాచీ పోర్ట్ అలాగే ఉందంటే పాకిస్తాన్ పోయినట్టే లెక్క సార్. 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది కదా సార్. అవును. చాలా మందికి అసలు కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో తెలియదు సార్. ఆ యుద్ధం 3 నెలలు నడిచింది సార్. సో మనము మన పోస్ట్ని తిరిగి తీసుకోవడానికి మనకు 3 నెలలు పట్టింది సార్. 19 ఇయర్స్ సార్. అబ్బాయికి 4 బుల్లెట్లు తగిలింది సార్. ఒక బంకర్లో ఉన్న పాకిస్తాన్ ట్రూప్స్ అందరినీ చంపేసింది సార్. ఒక రిపోర్ట్ ప్రకారము 16 బుల్లెట్లు తగిలింది సార్. నేను వీడిని చంపాలి, వీడు నా భారత భూమి మీద వచ్చాడు, వీడిని తరిమేయాలి. మన కంట్రీలో సార్ పొలిటీషియన్స్ ఇన్కమ్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ అండ్ ఎ సోల్జర్ హ్యాస్ టు పే ఎ ట్యాక్స్. ట్యాక్సింగ్ ఎ సోల్జర్ షుడ్ స్టాప్ సార్. ఇదన్నీ వింటుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది సార్ ఫుల్గా. ఇమీడియట్గా పాకిస్తాన్ని మ్యాప్లో నుంచి లేపు పడేయాలని చెప్పి. సో కామన్ పీపుల్ బాధ్యత ఏముండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏముండాలి, వాళ్ళ బాధ్యత ఏముండాలి? అవసరమైతే వాలంటీర్స్గా ఉండండి, ఇంట్లో సేఫ్గా ఉండండి, బాధ్యతగా ఉండండి. ఒక స్పిరిట్ ఆఫ్ నేషనలిజంని మీలో తెచ్చుకోవాలి. ఎప్పుడైతే సార్ వీళ్ళని ఢీ కొట్టడం మన ధ్యేయం కాదు, వాడు మనల్ని ఢీ కొట్టే ముందు 1,00,000 సార్లు ఆలోచించేటట్టు చేయడం మన ధ్యేయం. హలో అండి, నమస్కారం. నేను మీ వేణుకళ్య లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఈరోజు మనతోని మన గెస్ట్, రీసెంట్గా మీరు మన ఛానల్లో చూస్తున్నారు, చాలా వీడియోస్ అనేది మనం పెట్టామన్నమాట సార్ది. సో చాలా మంచి రెస్పాన్స్ అనేది మీరు ఇచ్చారు. అండ్ ఒక పాడ్కాస్ట్ అయితే ఆల్మోస్ట్ 2,50,000 పైగా ఇంకా వ్యూస్ అనేది వస్తూనే ఉన్నాయి. అక్కడ కింద కామెంట్స్లలో కూడా ఏం చెప్పారంటే, మా లైఫ్లో ఇంతసేపు పాడ్కాస్ట్ అనేది ఓపిక అనేది ఫస్ట్ టైం ఈసారిదే మేము విన్నాము. అండ్ ఇంకా కొంతమంది అయితే ఐ బో మై హెడ్స్ టు యూ సార్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా కొంతమంది అయితే మిమ్మల్ని చూసిన తర్వాత మా పిల్లలు కూడా మీలాగా కావాలని కోరుకుంటున్నానని అంటున్నారనమాట. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో మన ఎక్స్ మేజర్ ఆఫీసర్
ఓబ్రాయ్ సార్ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. నమస్కారం సార్. నమస్తే సార్. జై హింద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెకండ్ పాడ్కాస్ట్కి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, బిఫోర్ పాడ్కాస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు మీకు నా హంబల్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ప్లీజ్ సార్ డెఫినెట్లీ ప్లీజ్ దయచేసి పాడ్కాస్ట్లో నన్ను మీరు వేణు అని పిలిస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మీరు ప్రతిసారి సార్ అన్నప్పుడల్లా నాకు గుచ్చుకుంటుంది. ఎందుకంటే మీలాంటి లెజెండరీ పర్సన్, మన దేశానికి ఇంత సేవ చేసిన పర్సన్తో నేను సార్ అనిపించుకోవడం అనేది 1% కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ కాల్ మీ వేణు, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ సార్. సరే మీరు ఎట్లయినా ఓకే, కానీ బట్ వేణు అంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ రెండోది వచ్చేసి పాడ్కాస్ట్లో కింద క్వశ్చన్స్లో కూడా సార్ లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో చాలామంది టైప్ చేసింది ఏంటంటే, అసలు తెలుగు మీరు ఇంత చక్కగా ఎట్లా మాట్లాడతారు, ఇంక్లూడింగ్ నేను కూడా మీకు ఏదైతే క్వశ్చన్స్ అడగడంలో కూడా అంత ప్రాబ్లం అనేది నాకు కుద్దని చెప్పారు. ఇంకోటి రెండోది వచ్చేసి మీరు ఆ రెస్పెక్ట్ ఇంతగానం ఎక్కడి నుంచి మీ లోపల వచ్చింది అనేది కూడా చాలామంది క్వశ్చన్స్ అక్కడ కమెంట్లో అడిగారు అనమాట. నాకు కూడా లోపల ఉందన్నమాట. అసలు మీరు నాకే కాదు, మా టీంతో మాట్లాడడం మీరు చాలా రెస్పెక్ట్గా మాట్లాడారు. మీరు అన్నోన్ పర్సన్తో కూడా రెస్పెక్ట్గా మాట్లాడారు. అండ్ ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే ఎన్ని ఛానల్ అయితే ఇంటర్వ్యూలు ఇస్తారో ప్రతి ఒక్కరిని కూడా మీరు సారు మేడం అనే ఆ రెస్పెక్ట్తోనే పిలుస్తున్నారు. ఈవెన్ దో మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాక కూడా ఇంత రెస్పెక్ట్ ఏదైతే ఆ యాటిట్యూడ్ ఉందో మీ లోపల ఎలా వచ్చింది అసలు? సార్ వేణు అని పిలవండి ప్లీజ్. వద్దు ప్లీజ్, కొంచెం టైం పట్టింది. ఐ ట్రై. ఓకేనా. నాన్న వాజ్ అ నేవీ ఆఫీసర్. ఓకే. సో ఇంట్లో డిసిప్లిన్ అనేది ఒక మా గాల్లో ఉంటుంది అన్నమాట. డిసిప్లిన్ ఎప్పుడైనా నోరు జారి నాన్ని ఓన్లీ నాన్న అనేసి వదిలేస్తే, నాన్న గారు మర్చిపోయావు నాన్న నువ్వు అని చెప్పి గుర్తు చేయించేవాడు అనమాట. సో పప్పాజీ, నాట్ పప్ప. సో ఎవరినైనా అడ్రస్ చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే నా స్టూడెంట్స్ ఉంటారు సార్. అందరి అమ్మాయి అయితే అమ్మ చెప్పమ్మా ఏంటి, అబ్బాయి అయితే ఏంటి నాన్న చెప్పు నాన్న. సో అది నాకు నా పలకడంలో నాకు అలవాటు అయిపోయింది సార్. రెండో విషయం ఏంటంటే, ఇది మనల్ని గ్రౌండెడ్ ఉంచుతుంది సార్. మనకు భూమి మీద 2 కాళ్ళు ఉంటాయి, గాల్లో మనం తేలకుండా మనల్ని చూసుకుంటుంది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికి మన కల్చరల్ రూట్స్ కూడా ఉన్నాయి సార్. మనం అహం బ్రహ్మం అనేసి అంటాం. సో ప్రతి మనిషిలో ప్రతి జీవిలో దేవుడు ఉంటాడు కాబట్టి సో వాళ్ళని మర్యాదగా పిలవడం అన్నది మన సంస్కారం సార్. సో అది నేను ఖచ్చితంగా పాటిస్తాను సార్. గ్రేట్ సార్. నిజంగా అసలు ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇది నేను నేర్చుకున్నాను సార్. ఇంకా నేను కూడా నా లైఫ్లో కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా నేను కూడా ప్రతి దగ్గర ఈ క్వాలిటీ నేను యూజ్ చేస్తాను సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మన పాడ్కాస్ట్లో సీజ్ ఫైర్ అనేది ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం అనేది జరిగింది అగ్రిమెంట్ అనేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బిట్వీన్. నాకు ఉన్న పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి? అండ్ ఈ సీజ్ ఫైర్ అనేది ఏదైతే జరిగిందో మన పాకిస్తాన్ ఇండియా మధ్యలో, అది అమెరికా అనేది మధ్యలోండి చేసింది. ఓకే, స్పెషల్లీ మన ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో. అయితే ఈ సీజ్ ఫైర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా మధ్యలోండి ఎందుకు చేసింది, వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఎందుకు అప్రోచ్ అయ్యారు, అండ్ అతను మధ్యలోండి ఎందుకు చేశాడు, అండ్ చేసిండు అంతా బాగానే ఉంది. తర్వాత ఇంకొకటి జరిగింది, అది ఇంకో క్వశ్చన్లో అడుగుతా నేను. ఫస్ట్ దీని గురించి అనేది చెప్పండి సార్. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దు 3323 కిలోమీటర్స్ ఉంది. ఓకే, 3323 కిలోమీటర్స్ సరిహద్దు ఉంది సార్. నో, మనం జనరలీ ఎల్ఓసి అని వింటున్నాం కదా, ఇది మొత్తం ఎల్ఓసి కాదండి. జమ్మూ స్టేట్ నుంచి 9842 అని ఒక పాయింట్ ఉంది సార్, NJ 9842 అనేసి. ఇది మాత్రమే ఎల్ఓసి, దాదాపు 700 కిలోమీటర్లు. మిగతా జమ్మూ నుంచి కిందకు వస్తే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, దీన్ని ఇంటర్నేషనల్ బౌండరీ అంటారు సార్. ఇంటర్నేషనల్ బౌండరీ అంటే ఇది బౌండరీ అని మనకు ఒప్పందం కుదిరిపోయినట్టు, అక్కడ ఇంకేం కాంట్రవర్సీ లేదన్నట్టు. ఎల్ఓసి అంటే ఇది బౌండరీ కాదు, ఇటువైపు నా సైనికులు అటువైపు నీ సైనికులు, ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. సో మనము కొన్ని సంవత్సరాల ముందు, ఒక 4-5 సంవత్సరాల ముందు పాకిస్తాన్తో ఒక ఒప్పందానికి వచ్చాం సార్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని ఒక ఒప్పందానికి వచ్చాం. ఎందుకంటే ఇటువైపు నా సైనికుడు అటువైపు నీ సైనికుడు ఉన్నాడు కదా, ఎటువంటి ఫైరింగ్ జరగకుండా సీజ్ ఫైర్.
సో సీజ్ ఫైర్ అంటే సీజ్ అంటే స్టాప్ ఫైర్, యూ విల్ నాట్ ఫైర్. సో April 22 ఏ రోజైతే వీళ్ళు మన మీద పహల్గామ్ ఇన్సిడెంట్ దాడి జరిగిందో ఆ రోజు నుంచి 7th May వరకు కూడా వీళ్ళు రోజు ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు సార్. మన బార్డర్లో ఉన్న విలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ విలేజెస్లో వీళ్ళు ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు సార్. మనం 7th అయితే ఏదైతే మనం తిరుగుదాడి చేసామో ఆపరేషన్ సింధూర్, అప్పుడు దీన్ని ఇంకా పెంచేశారు సార్. సో 7th, 8th, 9th ఈ 3 రోజులు మనం ఏదైతే జవాబు వాళ్ళకి ఇచ్చామో వీళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది, మళ్ళీ మనం సీజ్ ఫైర్ తేకపోతే గనక మనకి ఇంకా దెబ్బలు పడతాయి అన్న క్లారిటీ పాకిస్తాన్కి వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చాలా తెలివిగా చేస్తారు సార్, మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఇండియా ఏమన్నదంటే అమెరికా మధ్యలో వచ్చినందుకు నేను సీజ్ ఫైర్కి ఒప్పుకోలేదు, పాకిస్తాన్ నన్ను డైరెక్ట్గా అడిగాడు కాబట్టి నేను సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాను. ఈరోజు 12 తారీఖు సార్, ఇది 10వ తారీఖు లెక్క, రైట్? మధ్యాహ్నం 3:35 పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్కి కాల్ చేసి మేము సీజ్ ఫైర్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. మనం ఒక 1.5 అవర్లో దాన్ని కన్ఫర్మ్ చేసాం. 5:30 వరకు ఓకే, నో ప్రాబ్లం, సీజ్ ఫైర్. ఎందుకంటే మనకు కూడా సార్ మనకు యుద్ధం అంటే ఇష్టం లేదండి, మనకు శాంతి అంటే ఇష్టము, మనకు కలిసిమెలిసి ఉండాలి అన్నది మనకి ఇష్టం. సో చిన్న సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ఏదైతే మీరు మనకి ఫోన్ చేసి ఇలా అడిగారని అన్నారు కదా సార్, అప్పుడు మనం కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాం కదా. అవునండి. ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని మన అగ్రిమెంట్ అనేది చేసినాం అది కూడా కొంచెం చెప్పండి సార్. ఆ టర్మ్స్ అండ్ కండిషనే ఈరోజు 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు డిసైడ్ చేసుకుందాం అనేసి. ప్రస్తుతానికి ఫైరింగ్ ఆపేద్దాము, ఫ్యూచర్ ఏంటా అన్నది 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఒప్పందం కుదిరిపోయింది. వాడు 3:35కి మనకు కాల్ చేయడం జరిగింది, మనం 5:30కి ఓకే ఎస్ డన్ అని కూడా చెప్పేసాము. మళ్ళీ 6:30 చీకటి పడంగానే మళ్ళీ అటాక్ స్టార్ట్ చేసాడు. కానీ దాని లోపలనే ఈ ట్రంప్ పోస్ట్ కూడా వచ్చింది. నాకు ఒకటి విషయం అయితే చాలా ఘోరంగా అనేది అస్సలు నచ్చలేదు సార్. ఏందనంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వాళ్ళు అప్రోచ్ అయ్యారని చెప్పేసి డైరెక్ట్ మనకి, కానీ ఇక్కడ ప్రపంచం మొత్తం పోర్ట్రేట్ అయింది ఏంటి అంటే ట్రంప్ మధ్యలో ఉండి ఆపించాడు, అండ్ రెండోది ఆయన ఆపించాడు ఆయనే చెప్తున్నాడు అనమాట ఇద్దరికి. అండ్ రెండోది వచ్చేసి ఆ పోస్టులు అనేది అతను ఇండియా పాకిస్తాన్ ఈక్వల్గా అనేది ట్రీట్ చేసి అనేది పెట్టాడు సార్ దాంట్లో. అండ్ మూడోది చాలా బాగా నాకు హర్ట్ చేసింది నచ్చింది ఏంటంటే కామన్ సెన్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేసిండు సార్. ఇది దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అండ్ మీరు అమెరికాని ఇప్పుడు ఇదంతా కూడా బేస్ చేసుకొని అమెరికా ఒక దృష్టి అంటే మీ కోణంలో అమెరికా అంటే అసలు ఏంటి, వాళ్ళని నమ్మొచ్చా? కామన్ సెన్స్ లేని దేశమే అమెరికా సార్. ఈ భూమి మీద కామన్ సెన్స్ లేని మొట్టమొదటి వ్యక్తి ట్రంపే సార్. వాడు పొద్దున్న ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, మరుసటి రోజు ఇంకో మాట. సో అసలు ఈ భూమి మీద కామన్ సెన్స్ లేని, ఎవరితో ఎలా మాట్లాడాలో కామన్ సెన్స్ లేని వ్యక్తి తను. ట్రంప్ హ్యాస్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, whenever he is addressing my country India, he is not addressing 1947 India. He is addressing a civilization which is 5,000 years old. అసలు అమెరికా ఈ భూమి మీద లేదు, అప్పటి నుంచి ఇండియా ఉంది. ఈ విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకొనే మనతో వ్యవహరించాలి. కామన్ సెన్స్ యూస్ చేశారు. సింపుల్ సార్, 2001లో ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద దాడి చేశాడు సార్. నువ్వు వాడిని తరిమి 10 సంవత్సరాలు వెతికి 2011లో పాకిస్తాన్లో చంపేశావు. అమెరికా పాకిస్తాన్లో ఒసామా బిన్ లాదెన్ని చంపింది అంటే పాకిస్తాన్ ఒసామా బిన్ని ఆశ్రయం ఇచ్చినట్టే కదా సార్. అవును. అంటే పాకిస్తాన్ కూడా ఇందులో నీ మీద అటాక్ జరగడంలో భాగం కదా సార్. కరెక్ట్. ఒక కామన్ సెన్స్ లేని కంట్రీ నువ్వు వాడినే సపోర్ట్ చేస్తా అంటున్నావు, నీకెంత కామన్ సెన్స్ ఉంది? నువ్వు కామన్ సెన్స్ గురించి మాట్లాడితే కొరియాలో జరిగిన ప్రాబ్లంలో నువ్వెంత కామన్ సెన్స్ వాడినావు? వియత్నాంలో సార్ వీళ్ళు ఊరు మొత్తము జనాల్ని లైవ్లో ఏమంటారు దాన్ని కాల్చి చంపేశారు సార్. అంటే వీళ్ళు కామన్ సెన్స్ గురించి నాకు చెప్తున్నారా? ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు ఉన్నారు సార్. వీళ్ళు వచ్చినప్పుడు తాలిబాన్ ఉంది 2001లో, వీళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ తాలిబాన్ ఉంది.
అంటే అమెరికా 20 సంవత్సరాల్లో 4 ప్రెసిడెంట్లు మారిర్రు, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసి 2001లో తాలిబాన్ని మళ్ళీ 2020లో తాలిబాన్ తీసుకొచ్చారు. నీ కామన్ సెన్స్ ఏడుంది? అంటే కామన్ సెన్స్ లేని కంట్రీ నాకు కామన్ సెన్స్ గురించి పాఠం చెప్పడానికి ట్రై చేస్తుంది. సో అసలు వాడు కామన్ సెన్స్ లేని మనిషి సార్, వాడి గురించి మాట్లాడుకోవడం మనకు కామన్ సెన్స్ లేనట్టు అర్థం సార్. దాన్ని వదిలేదు వాడిని. అయితే చిన్న దాంట్లోతోని ఎండింగ్ చేద్దాం సార్ మనము. మీ టాపిక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అడుగుతున్నా, మీరు ఎంతవరకు నిజమని చెప్పండి. ఇప్పుడు ప్రపంచానికి మొత్తం ఎవరికైనా అప్పు ఉంటే ఒక ఆర్గనైజేషన్కి అనేది డబ్బులు అనేది అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఆర్గనైజేషన్ డబ్బులు అనేది ఇవ్వాలా లేదా ప్రపంచానికి ఏదైతే కంట్రీస్ ఉంటాయో అనేది డిసైడ్ చేస్తుంది. కానీ ఆ డిసైడ్ చేసే క్రమంలో ఓటింగ్ మెజారిటీ ఎవరికి ఎక్కువ ఉందో ఆ దేశము చెప్తే ఇస్తుందని, దాని ఓటింగ్ మెజారిటీ యుఎస్కి ఉన్నది అని తెలిసింది. అది కూడా ట్రంప్ సార్ పాకిస్తాన్ అనేది వెళ్ళి డబ్బులు అనేది వాళ్ళకి అడిగింది. అండ్ దాని తర్వాత దాంట్లో అప్రూవ్ అనేది దొరికింది పాకిస్తాన్కి ఇప్పుడు డబ్బులు అనేది. అయితే ఏదైతే పాకిస్తాన్కి ఇప్పుడు డబ్బులు అనేది దొరికినాయో ఓకే, దాన్ని వాయిదాలాగా ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. అయితే అది ఇవ్వాలని ట్రంపే అనేది చెప్పిండు అనమాట. సో ఒక సైడ్ ఏమో ఇది జరుగుతుంది, ఇంకో సైడ్ ఏమో ఇప్పుడు వాళ్ళకి డబ్బు శాంక్షన్ అయింది. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఆ డబ్బు అనేది వాళ్ళకి ఏదైతే ఇస్తాడో ఈయననే ఇమ్మని చెప్పిండో సారు, దాని తర్వాత అదే డబ్బుతోని మళ్ళీ సారు ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఇట్లా కొంచెం జరిగితే మళ్ళీ వెపన్స్ అనేది అమ్ముతాడో లేదంటే ఇంకేదో దానికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాడు అనే ప్లాన్ అనే స్ట్రాటజీ అని నాకు అట్లా అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. కానీ మీరు ఎగ్జాక్ట్గా చెప్పండి ఏంది దీని వెనకాల? 100% మీ స్టడీస్ కరెక్ట్ సార్. అమెరికాకి యుద్ధం కావాలి, ఇది ప్లీజ్ మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. అమెరికా విల్ నెవర్ స్టాప్ వార్. అమెరికా విల్ క్రియేట్ సిచ్యువేషన్స్ ఆఫ్ వార్. ఇప్పుడు సీజ్ ఫైర్ జరిగిందనుకోండి, ఇదంతా పక్కన పెట్టండి సార్. ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకుందాం సార్, కశ్మీర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకుందాం సార్. ఇప్పుడు రేపు పాకిస్తాన్ ఆయుధాలు కొంటుందా సార్? కొన దానివల్ల నష్టం ఎవరికి? అమెరికాకి, చైనాకి, ఇరాన్కి, సౌదీ అరేబియాకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉంటేనే ఆయుధాలు కొంటారు, ఆయుధాలు కొంటే మనకు బిజినెస్ అవుతుంది, మనకు బిజినెస్ అయితే డబ్బులు వస్తాయి, అందుకే గొడవలు చేయాలి. సో వీళ్ళు ఖచ్చితంగా ఒక 20-50 years ముందే ప్లాన్ చేసుకుంటారు సార్. ఈ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ చేద్దాము థియేటర్, ఈ టైం ఫ్రేమ్లో ఈ కాన్ఫ్లిక్ట్ థియేటర్ ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు మనకు అదృష్టం బాగాలేదు కాబట్టి ఈ 2025లో కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఓపెన్ చేశారు సార్. ఇప్పుడు మీరు న్యూస్ వింటూనే ఉంటున్నారేమో, ఇప్పుడు మనం కూడా యుద్ధానికి వెళ్తున్నాం కదా సార్, మనం కూడా ఫైట్ చేస్తున్నాం కదా, మనకు కూడా ఆయుధాలు కావాలి కదా. ఇండియా ఆల్సో కంప్లీట్గా ఆయుధాలు మనం ప్రొడ్యూస్ చేయట్లేదు సార్. రష్యా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి అలా మనం కూడా కొనుక్కుంటున్నాం. సో వీళ్ళు కూడా ఏం కోరుకుంటారు? ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటారా సార్? ఎవరైనా కోరుకోరు. యుద్ధం నడుస్తేనే కదా వాళ్ళకి డబ్బు వచ్చేది. సో క్యాపిటలిస్ట్ ఎలా అంటే సార్, ఒకడు చనిపోయినా వాడు డెడ్ బాడీతో కూడా బిజినెస్ చేయాలి అన్న మైండ్ సెట్తో ఉంటాడు. సో అందుకే నేను చెప్పాను కదా, కామన్ సెన్స్ అనే వర్డ్ ఈ భూమి మీద ఏ కంట్రీకి అయితే వాడడానికి హక్కు లేదు అంటే అది అమెరికా. మీరు వియత్నాం క్యాంపెయిన్, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్, కొరియన్ క్యాంపెయిన్, ఏమంటారు మన గ్రీస్ క్యాంపెయిన్, టర్కీ క్యాంపెయిన్, క్యూబన్ క్యాంపెయిన్, మీరు మ్యాప్ మీద ఎక్కడ చేయబెట్టినా అది అమెరికాకే తిరిగిపోతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఈరోజు టెర్రరిజం జరుగుతుంది, ఇండియా టెర్రరిజంకి ఒక విక్టిమ్ లాగా అయిపోయింది అంటే సమ్వేర్ అమెరికా ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇప్పుడు ఈ సమయంలో ఆ డబ్బులు రిలీజ్ ఎందుకు చేయించాలి సార్? ఖచ్చితంగా నీకు తెలుసు కదా వీడు ఆయుధాలు కొంటాడని చెప్పేసి. ఎవరితో కొంటాడు? నీతోనే కొంటాడు. సో టెక్నికలీ అమెరికా ఏం చేసిందంటే IMF నుంచి డబ్బులు డైరెక్ట్ అమెరికాకి తెప్పించుకోకుండా వయా పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంది. ఈ యుద్ధం ఎందుకు ఆగుతుంది సార్? ఏమంటే మళ్ళీ కామన్ సెన్స్ గురించి వాడు మాట్లాడుతున్నాడు. సో ఇది కామన్ మ్యాన్కి ఇవన్నీ అర్థం కావు సార్. సో ఈ డిస్టర్బ్డ్ టెరిటరీస్ ఆర్ క్రియేటెడ్ కాన్సెప్ట్స్. ఎందుకు క్రియేట్ చేస్తారు? డబ్బులు వస్తాయి కాబట్టి. అది సార్. మళ్ళీ ప్రపంచానికి మొత్తం మళ్ళీ సీజ్ ఫైర్ నా వల్లనే ఆగిందని మళ్ళీ అదొక పోర్ట్రేట్ అనమాట సార్. మనం పట్టించుకోం అంతే. మనం సార్ అమెరికాకి
కన్ను చూపించే సత్తా భారతదేశం తప్పితే ఎవ్వరికీ లేదు. అమెరికా వాడు నువ్వు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవద్దు అన్నాడు, నేను కొనుక్కుంటా, నువ్వు ఏమైనా చేసుకో అని నేను చెప్పాను. రష్యా నుంచి ఆయిల్ వెపన్స్ కొనొద్దు అన్నాడు, నేను కొనుక్కుంటా, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పాను. సో అమెరికా కూడా తెలుసు ఇండియా ఈజ్ ఎ కంట్రీ which follows a disciplined approach, a principled approach to its foreign policy. నేను చెప్పిన మాట వీడు వినడు అన్న క్లారిటీ వాడు కూడా ఉంది సార్. సో కాకపోతే ఏమంటారు కదా, మనం కొందరు ఉంటారు కదా సార్ డబ్బా మాస్టర్స్. సో ట్రంప్ ఒక డబ్బా మాస్టర్ అనమాట, అన్నీ నేనే చేసిన అంటాడు. అన్నీ నేనే చేసిన అంటే ఈ గొడవ కూడా నువ్వే చేసినావు అంతే. సో అట్లా సార్, ట్రస్ట్ మీ సార్, పాకిస్తాన్ ఇండియా మీద ఈరోజు యుద్ధానికి వస్తుంది అంటే అమెరికా వెనుక నేను ఉన్నాను అని మాట చెప్తేనే వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. చైనా వాడు ఓపెన్గా చెప్తున్నాడు నేను సపోర్ట్ చేస్తున్నా అని, వీడు బ్యాక్ డోర్లో చెప్తాడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను లేదు. సో అది మనం గమనించాల్సిన విషయం. ఇదంతా మన లీడర్స్కి అర్థం అవుతుంది సార్. ఎందుకంటే డిప్లొమసీ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అక్కడ ఏం జరుగుతుందో చాలా క్లియర్గా క్లారిటీ ఉంటుంది. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి, అమెరికా ఈ యుద్ధం జరగాలని కోరుకుంటుంది, చైనా ఈ యుద్ధం జరగాలని కోరుకుంటుంది. కానీ యుద్ధ ఫలితాలు మాత్రము ఇండియా ఫేవర్కి రావాలని మాత్రం కోరుకో. చైనా విల్ నాట్ వాంట్ ఇండియా టు టేక్ పిఓకే సార్, అమెరికా విల్ నాట్ వాంట్ ఇండియా టు టేక్ పిఓకే. ఎందుకు అంటున్నానంటే సార్, మీరు ఓన్లీ యుద్ధం పరిస్థితుల్లో చూస్తున్నారు, పరిగణనలో చూస్తున్నారు. ఇఫ్ ఇండియా టేక్స్ బ్యాక్ పిఓకే, నాకు డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ దొరుకుతుంది సార్, పాకిస్తాన్ నిద్రపట్టదు. ఎందుకంటే నాకు ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ లింక్ ఇండియాకి పాకిస్తాన్కి బౌండరీ ఉంది, మీకు తెలుసా సార్? 108 కిలోమీటర్స్ బౌండరీ ఉంది. ఎక్కడుంది? పిఓకేలో ఉంది. ఒకవేళ మనం పిఓకే మళ్ళీ ఆక్రమించుకున్నాం అనుకోండి, ఆక్రమించుకుంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, నాకు ఆ 108 కిలోమీటర్స్ ఆఫ్ బౌండరీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో దొరుకుతుందో, నేను ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ని మొత్తం క్లోజ్ చేస్తా అన్న విషయం పాకిస్తాన్కి ఉంది. మనం ఏమనుకుంటున్నాము, పాకిస్తాన్కి కాశ్మీర్ మీద ప్రేమ ఉందేమో అనుకుంటున్నాము. అది ప్రేమ కాదు. ఒకవేళ నేను పిఓకేలో వెళ్ళి కూర్చుంటే ఆఫ్ఘనిస్తాన్కి నాకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది అండ్ వీడు చైనాతో కట్ ఆఫ్ అయిపోతాడు. ఈ చైనాతో కట్ ఆఫ్ అయినప్పుడు ఇన్ ఫ్యూచర్ సపోర్ట్కి రావాలంటే చైనా వాడు మొత్తం తిరిగి రావాలి. కింద నా నేవీ ఉంటుంది, పైన నుంచి రావాలంటే నా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. వీడికి ల్యాండ్ కనెక్ట్ ఉందని కాబట్టి వీడు ఆటలు సాగుతున్నాయి సార్. ద డే పిఓకే ఈజ్ బ్యాక్ టు ఇండియా, పాకిస్తాన్ ఈజ్ ఓవర్. ఎందుకంటే అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కవర్ చేస్తాడు, ఇక్కడ నుంచి నేను కవర్ చేస్తాను, ఇంక పాకిస్తాన్ ఈజ్ గాన్. సో అది బిగ్ భయం. పాకిస్తాన్కి కాశ్మీర్ మీద ఏం ప్రేమ లేదు సార్. సార్ దే ఆర్ కిల్లింగ్ ముస్లిమ్స్ ఆల్సో ఇన్ కాశ్మీర్ కదా సార్. సో వాళ్ళకి ఒక ఇస్లామిక్ కమ్యూనిటీ వాళ్ళతో కూడా ప్రేమ లేదు, వాళ్ళకు కాశ్మీర్తో కూడా ప్రేమ లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ భూభాగం మన దగ్గర ఉంటే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి కనెక్షన్ ఉండదు, నాకు చైనాకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇది రీజన్ సార్. కాశ్మీర్ పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటుంది? వాళ్ళకి కాశ్మీర్ మీద ప్రేమ కాదు, వాళ్ళకు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ చైనా ఉండాలా, మనకు ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకూడదు. ఇది మెయిన్ రీజన్. మనం ఏమనుకుంటున్నాం, వాడు కాశ్మీర్ మీద ఇష్టమేమో, కాశ్మీర్ని వాడు కోరుకుంటున్నాడేమో, వాడు దాంట్లో అది కాదు సార్. మ్యాటర్ ఈజ్ సంథింగ్ జియో పొలిటిక్స్. అది చాలా పెద్ద విషయం సార్, చాలా పెద్ద విషయం సార్. పెద్ద విషయాన్ని కూడా మీరు చాలా సింపుల్గా కామన్ మైండ్కి అర్థమయ్యే విధానంగా చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అమెరికా గురించి ఇందాక మీరు చాలా డీటెయిల్గా వివరించారు, ఇంకో సైడు చైనా అని కూడా చెప్తున్నారు. సో చైనాను కూడా నాకు ఈ మధ్యకాలంలో అనేది చాలా తేడా అనేది కొడుతుంది సార్. ఇదేంటంటే మొన్నటి వరకు ఈ బిఫోర్ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో మన పహల్గామ్ ఇన్సిడెంట్ కన్నా ముందు, అమెరికా అనేది ఒక్కసారి ఆయన ట్రంప్ పవర్లోకి రాగానే టారిఫ్ ప్రైజెస్లు అనేది మొత్తం పెంచేశాడు. అండ్ స్పెషల్గా చైనా రిలేటెడ్ ఏదైతే ఉందో ఇంకా చాలా ఎక్కువ పెంచేశాడు. అండ్ అక్కడ చాలా కంపెనీస్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది చైనాలో పెట్టాలని అనుకున్నాయి, అండ్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. అయితే ఈ టారిఫ్ పెంచడం ద్వారా అక్కడ ఇంపాక్ట్ పడ్డది కాబట్టి ఆ కంపెనీస్ అన్నీ కూడా ఎలా ఆలోచించినాయంటే, అరే మనం చైనాకి ఇక ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఇక్కడ పెట్టొద్దు, ఎందుకంటే మనోడు ప్రైజులు పెంచేసిండు కాబట్టి ఇండియాలో పెడదాం, సో ఇండియాలో పెడితే బాగుంటుందని అనుకున్నారు. ఇక సరే అని చెప్పేసి ఇండియాలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది పెడదామని అమెరికా నుంచి అనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్, అప్పుడే
ఈ చైనా వాడు ఇండైరెక్ట్గా ఒక ప్లాన్ అనేది కుట్ర అనేది పన్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అందుకోసమే ఈ మెల్లగా ఈ వారు ఇదంతా ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి మళ్ళీ పోయి చైనాలోనే పెట్టుకుందాం అనేటట్టు ఆ సీన్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. అందుకోసం నా ఇప్పుడు ఏమనిపిస్తుంది, నా పర్సనల్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది, ఎంతవరకు నిజం అనేది మీరు చెప్పండి. ఈ చైనా అనేది ఒక సైడు మనకి బిజినెస్ ప్రకారంగా ఉన్నాయి, వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ కూడా రిలేషన్ ఉన్నాయి. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే ఇది పాకిస్తాన్కి వార్ రిలేటెడ్లో ఇప్పుడు సపోర్ట్ అనేది ఫుల్గా చేస్తుంది, అఫీషియల్గానే చేస్తుంది మళ్ళీ. అసలు దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అండ్ ఇది ఎందుకు ఇలా వెనకాల ఇవన్నీ కూడా గేమ్లు అనేది ఆడుతుంది? ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా సార్. దెర్ ఇస్ ఎ ప్రావర్బ్ సార్, దుష్మన్ కా దుష్మన్ దోస్త్. इंडिया का दुश्मन चाइना है, सो पाकिस्तान का दोस्त चाइना है, क्योंकि दुश्मन का दुश्मन दोस्त है. ఇది సింపుల్ లాజిక్ సార్. 1962లో చైనా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్లో మనల్ని ఓడిపించింది. అది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, ఓడిపోయాం 62లో. ఇమ్మీడియట్గా పాకిస్తాన్ ఏం చేసిందంటే పిఓకేలో ఒక ప్లేస్ ఉంటుంది సార్, షాక్స్గమ్ వ్యాలీ అని చెప్పేసి. సో షాక్స్గమ్ వ్యాలీ చైనాకి గిఫ్ట్గా ఇచ్చేసింది. ఈరోజు మనము మైక్రో చిప్స్ అంటాం కదా, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటాం. ఒక చిప్ తయారు చేయడానికి కొన్ని గ్యాలన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవసరం ఉంటుంది సార్ ఇన్ ద ప్రాసెసింగ్ యూనిట్లో. ఈరోజు చైనా ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడర్స్ ఇన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ ఆ షాక్స్గమ్ వ్యాలీలో ఉన్నాయి సార్. ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ ఉన్నాయి సార్. పాకిస్తాన్ ఎంత బుద్ధి తక్కువ అంటే వాడు చైనా వాడికి ఏమి ఇచ్చేసిండో కూడా వాడికి అర్థం లేదు. 1963లో ఇచ్చిండు సార్, 62లో మనం ఓడిపోయాము, 63లో ఇది గిఫ్ట్ వాడు చైనాకి ఇచ్చేసాడు. ఈరోజు చైనా వరల్డ్ నెంబర్ 1 సార్ ఇన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడి నుంచి చేస్తుంది? షాక్స్గమ్ వ్యాలీలో ఉన్న ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఎంత బుద్ధి తక్కువ సార్ వీడు. సో వీడేమనుకున్నాడంటే నేను ఇట్లా భూమికి చైనాకి గిఫ్ట్ ఇచ్చేస్తే నాకు ఫ్యూచర్లో వీడు అవసరం ఉంటే నాకు వస్తాడు కదా అనేసి. ఇప్పుడు ఏదైతే మనం పిఓకే తీసుకోవాలి అని మాట్లాడుతున్నామో ఇది 1960లో జరగాల్సింది సార్. అది ఎందుకు జరగలేదో అది బిగ్ క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. ఎందుకు అప్పటి గవర్నమెంట్ కానీ దేశం ఇది ఎందుకు కోరుకోలేదో తెలియదు. ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు సార్, ఇప్పట్లాగా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. మళ్ళీ వెంటనే పాకిస్తాన్ ఏం చేసిందంటే 1965లో ఇండియా మీద దాడి చేసింది. ఏమనుకుంది, చైనా వాళ్ళు ఇప్పుడే ఓడించారు కదా, నేను వీడిని ఇప్పుడే దాడి చేస్తే వీడు అన్ప్రిపేర్డ్గా ఉంటాడు కదా అని మనం మళ్ళీ గట్టిగా రిప్లై ఇచ్చాం పాకిస్తాన్కి సార్. సో వీడికి ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, అండ్ ఈ 65 దాడిలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు సార్. భూమి తీసుకుంది హ్యాపీగా, సపోర్ట్ కూడా చేయలేదు సార్. సో వీడేం చేస్తున్నాడంటే ఇప్పుడు చైనా వాడు, మీరు అన్న క్వశ్చన్కి ఒక డైమెన్షన్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఏంటంటే మనం చైనాతో ట్రేడ్ చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ చైనా వాడు పాకిస్తాన్ని ఇట్లా ఓపెన్గా సపోర్ట్ చేయడము మాకు నచ్చలేదు అని ఖచ్చితంగా చైనాకి మనం తెలియచేయాల్సిందే. నువ్వు ఫ్యూచర్లో నాతో ట్రేడ్ రిలేషన్షిప్స్ ఎక్కువ పెరగాలి. ఎందుకంటే రీసెంట్గా మీరు టారిఫ్స్ గురించి మాట్లాడారు సార్. ఆ టారిఫ్స్ అనౌన్స్ అయిన వెంటనే చైనా వాడు ప్రపోజల్ ఏమి ఇచ్చాడంటే, చైనాని డ్రాగన్ కంట్రీ అంటారు సార్, మనల్ని ఎలిఫెంట్ కంట్రీ అంటారు. లెట్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్స్ డాన్స్ టుగెదర్ అని చెప్పి వాడే ప్రపోజల్ ఇచ్చాడు సార్. అంటే ఏంటి, నాకు నీతో ట్రేడ్ పెంచుకోవాలంది అని చెప్పాడు. సో నువ్వు ఒకవైపు ట్రేడ్ పెంచుకోవాలంది అని మాట్లాడుతున్నావు, ఇంకోవైపు నేను పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని మాట్లాడుతున్నావు. అసలు ఈ లెక్క ఏంటి? సో మనము డిప్లొమాటికల్గా పొలిటికల్గా ఈ ఇష్యూ చైనాతో రేస్ చేయాల్సిందే. ఎందుకంటే చైనా కూడా పిఓకే మన దగ్గర రావాలని కోరుకోడు సార్. ఎందుకు కోరుకోడంటే పిఓకేలో వాడి భూమి కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడ ఆ భూమి తిరిగి అడుగుతాము అని భయం వాడికి ఉంది కాబట్టి వాడేమంటున్నాడంటే పాకిస్తాన్కి బలం చూపిస్తున్నాడు. నువ్వు భయపడకు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, నేను నీకు ఇస్తాను, నువ్వు ఫైట్ చేయి. నేను మాత్రం ఫైట్ చేయను, ఎందుకంటే నాకు ఇక్కడ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం ఫైట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. సో మనం కూడా చైనాకి కొంచెం, ఇప్పుడు కాదు, ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత మాత్రం గట్టిగా ఒకసారి బుద్ధి చెప్పే అవకాశం కాదు, గట్టిగా చైనాకు కూడా బుద్ధి చెప్పే అవసరము ఉంది. నీతో నాకు యుద్ధం కాదు, నీతో నాకు ట్రేడే కావాలి, కానీ నువ్వు నా దుష్మన్కి సపోర్ట్ చేస్తానంటే నేను మాత్రం ఊరుకోనని చెప్పి ఒక విషయం చెప్పాల్సింది. సూపర్ సార్. సార్ ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది వాళ్ళే అడిగారు, మళ్ళా
అడిగిన ఇమీడియట్ సేమ్ నైట్ అనేది మళ్ళీ వాళ్ళే అటాక్ అనేది చేశారు. ఈ దొంగన ఏం చెప్పాలి నాకు అర్థమైతే లేదు. వీళ్ళని ఎంతవరకు నమ్మాలి? అసలు ఏంది వీళ్ళు? అసలు ఇలా మైండ్ సెట్ ఏంది? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు అసలు మొత్తం ఇట్లా ఉన్న మాట మీద ఉండరు. అసలు మొత్తం పొద్దున దాకా చేంజ్ అనేది చేస్తుంటారు. అండ్ ఇప్పుడు కూడా రాత్రి అయితే చాలు డ్రోన్స్ అనేది ఎగురుతుంటాయి. మళ్ళీ ఏదో విధానంగా ఎల్ఓసిలో కూడా అటాక్ అనేది అయితేనే ఉంటుంది. అసలు ఎన్ని రోజులు ఈ అటాక్? అసలు ఏంది వీళ్ళు ఇలా మైండ్ సెట్? అసలు కొంచెం దీని గురించి వివరించి చెప్పండి సార్. నాకు ఒకవైపు నాగుపాము ఉంది, ఒకవైపు పాకిస్తాన్. నేను నాగుపామునే నమ్ముతాను సార్. వీడిని నమ్మడానికి వీలు లేదు సార్. వీడు నాగుపాము కన్నా ఘోరం సార్. మనం నాగుపాముని పూజిస్తాం, అందులో విషం ఉన్నా సరే మనం నాగుపాముని పూజిస్తాం. ఎందుకు పూజిస్తామంటే మన శంకరుడు మెడలో ఉంటుంది కాబట్టి, శంకర దేవుడు మెడలో ఉంటుంది కాబట్టి మనం పూజిస్తాం. వీడు ఆ విషం కన్నా దరిద్రమైన విషం కక్కుతాడు సార్. ఎందుకంటే సార్ ఈర్ష్య సార్. 1947లో వాడు పుట్టాడు, 1947లో నేను పుట్టాను. ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను ఏమి చేయలేకపోయాను, ఏం సాధించలేకపోయాను అని ఆ దేశానికి ఈర్ష్య ఉంది సార్ మన మీద. ఆ ఈర్ష్య మీతోనే వీళ్ళు విషం కక్కడానికి ట్రై చేస్తారు. మీరు అనొచ్చు సార్, సేమ్ మనుషులు కదా సార్, మనం ఎందుకు అభివృద్ధి చెందాము, వాళ్ళు ఎందుకు చెందలేదు? దీనికి రెండు కారణాలు సార్. ఒక కారణము వీళ్ళ పొలిటికల్ లీడర్షిప్, ఒక కారణము వీళ్ళ మిలిటరీ లీడర్షిప్. ఈ పొలిటికల్ లీడర్షిప్, మిలిటరీ లీడర్షిప్ వాళ్ళు స్వయంగా ఆస్తులు సంపాదించుకున్నారు, అంతేగాని దేశాని కోసం ఏం చెయ్యలేదు. మీరు నా మాట విని షాబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి సార్. ప్రొఫైల్లో ఏం రాసి ఉంటుంది? పొలిటీషియన్ అండ్ బిజినెస్ మెన్ అని రాసి ఉంటుంది. అంటే వీళ్ళు బిజినెస్ మెన్ని పొలిటీషియన్ చేసారు. సో వీడేం చేస్తాడు? కుర్చీ మీద కూర్చున్నంత వరకు ప్రాజెక్టులన్నీ వాళ్ళ బిజినెస్ కంపెనీకి డైవర్ట్ చేసి వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు. దేశం ఏమైపోయినా వీళ్ళకి సంబంధం లేదు. అదేవిధంగా మిలిటరీ వాళ్ళు ఏంటి, ఒక ఫ్యాక్టరీలు పెట్టుకోవడాలు సార్. వాళ్ళ మిలిటరీ డైపర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సార్. మిలిటరీ డైపర్లు అసలు ఏం దరిద్రం సార్, అది నాకు అర్థం కాదు. మన సోల్జర్స్లో ప్రొఫెషనలిజం ఏంటి, వాళ్ళ సోల్జర్స్లో ప్రొఫెషనలిజం ఏంటి? అంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక విషయం సార్, ఇండియా పాకిస్తాన్కి ఖచ్చితంగా యుద్ధమే, ఫుల్ స్కేల్ ఇంటెన్స్ బ్యాటిల్ జరిగింది అనుకోండి సార్, 70% ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్ విల్ రన్ అవే. అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్షిప్లో పైన 100% విల్ రన్. ఎందుకంటే వీళ్ళు బాగా ఆస్తులు సంపాదించుకున్నారు సార్. ఈ ఆస్తులు సంపాదించుకున్నప్పుడు ఇంత డబ్బు ఉంది కదా, మనకి ఇది అవసరం సావడము, వేరే దేశాల్లో సంపాదించుకోరు, ఇంకా వెళ్ళిపోతారు సార్. సార్ ఆర్మీ చీఫ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ 10 people డౌన్, ఎవరి ఫ్యామిలీస్ పాకిస్తాన్లో ఉండరు సార్. పాకిస్తాన్ కొంచెం డబ్బు వస్తే ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లల్ని అమెరికాకి, లండన్కి పంపించేస్తారు సార్. మీరు అక్కడే ఉండండి, అక్కడే చదవండి. ఇక్కడ టెర్రరిజం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకేమో బెస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో, కాలేజెస్లో బిజినెసెస్ చేస్తున్నారు సార్. సో పాకిస్తాన్ ఏంటంటే 2 ముక్కలు సార్. ఒకటి సామాన్య ప్రజలు, ఒకటి బిజినెస్ క్లాస్ విచ్ ఇస్ పొలిటికల్ క్లాస్ అండ్ మిలిటరీ క్లాస్. పొలిటికల్ క్లాస్, మిలిటరీ క్లాస్ బాగా డబ్బు సంపాదిస్తుంది, ఆ డౌన్ బిలో వాళ్ళని అట్లా వదిలేస్తారు సార్. ఈరోజు పాకిస్తాన్లో పెట్రోలు 450 రూపాయలు పర్ లీటర్. ఏంటి జరుగుతుందంటే అక్కడ వీళ్ళ భయం ఏంటంటే, ఒకవేళ వార్ మనం చేయకపోతే ఇండియా మీద, సామాన్య ప్రజలు ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఎందుకు ఇంత పిరియమైపోయింది, అసలు ఇది ఏం జరుగుతుంది, ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు అనేసి వాళ్ళ మైండ్ని అక్కడి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రతి 5-10 సంవత్సరాల్లో ఇలాంటి వదవపాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సామాన్య ప్రజలు వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి దేశం వెనుక మేము ఉన్నాము అని చెప్పాలి అనే ఉద్దేశంతోనే చేస్తారు సార్ వీళ్ళు. నేను మీకు 1971 మన ఎగ్జాంపుల్ చెప్తాను సార్, హౌ వీఆర్ డిఫరెంట్, హౌ దే ఆర్ డిఫరెంట్. మా నాన్న చెప్పిన స్టోరీ సార్, ఇది నా స్టోరీ కాదు. 1971 వార్లో ఆయన ఏమన్నారంటే, మనం ఏం చేసాం అంటే, మన దగ్గర అప్పుడంత ఆర్థిక పరిస్థితులు బాగాలేవండి. సో మనం ఏం చేసేవాళ్ళం అంటే, గుడ్లలో, గోపురాల్లో, టెంపుల్స్లో, చర్చెస్లో, గురుద్వారాస్లో, ఆయన గురుద్వారా ఇన్సిడెంట్ చెప్పాడు సార్. ఒక గురుద్వారాలో ఒక ప్రీస్ట్ పూజ అయిపోయిన తర్వాత మైక్ తీసుకొని, ఇట్లా మన దేశం యుద్ధంలో ఉంది,
మన దేశానికి డబ్బు అవసరం ఉంది, మనం అందరం కలిసి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్, మీ దగ్గర ఎంత వీలైతే అంత ఇవ్వండి అంటే మా నాన్న చెప్పిన ఇన్సిడెంట్ సార్. జనాలు లేడీస్ ఎస్పెషలీ ఒంటి మీద ఉన్న బంగారం తీసి ఆ బాక్స్లో వేసేసారు. అంటే ద స్పిరిట్ ఆఫ్ నేషనలిజం చూడండి సార్. అంటే నేనంటే నా దేశం, నా దేశం లేకపోతే నేను డబ్బు కానీ గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ దట్ ఈస్ హౌ మనం డబ్బులు కూడబెట్టుకొని 1971లో ఫైట్ చేసాం సార్. సో అది మన దేశం సార్. అంటే ఇప్పుడు మన దేశానికి అవసరం ఉందంటే అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు సార్? గవర్నమెంట్ ఒక వాలంటీర్స్ కావాలి అని అడిగింది సార్. వాలంటీర్స్ కావాలి అని అడిగింది. పంజాబ్లో అసలు వాలంటీర్స్ లక్షల్లో వచ్చారు సార్. అంటే మేము యుద్ధానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, అయితే వాళ్ళని యుద్ధానికి పంపించడానికి పిలవలేదు గవర్నమెంట్. ఏదో సరఫరా అందించడానికి పనికొస్తారు, సివిల్ డిఫెన్స్కి పనికొస్తారు అన్నట్టుగా వాలంటీర్స్ని పిలిస్తే లక్షల్లో వచ్చారు. హైలీ ఎడ్యుకేటెడ్ వచ్చారు, వెల్దీ వచ్చారు, రిచ్ పీపుల్ వచ్చారు. సో ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం మన కంట్రీలో చాలా ఖచ్చితంగా ఉంది. అంటే నా ఆర్మీ స్ట్రెంత్ 14 lakhs కాదండి, నా ఆర్మీ స్ట్రెంత్ 50 crores. ఎందుకంటే ప్రతి భారత పౌరుడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక దేశం ఇలాగుంటే పాకిస్తాన్ ఏముంది సార్? అమెరికా చైనా కలిసి మన మీదకి వచ్చినా వాళ్ళు మనల్ని టచ్ కూడా చేయలేరు సార్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ రెడీ టు ఫైట్ ఫర్ ది కంట్రీ. పాకిస్తాన్లో సోల్జర్ ఈజ్ నాట్ రెడీ టు ఫైట్ ఫర్ ది కంట్రీ. ఇంక వాడు ఏం యుద్ధం గెలుస్తాడు సార్? సో మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే చెప్తారు కదా, అవసరం వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకడు వెళ్తాడు. అది మన దేశ గౌరవం కాబట్టి ప్రతి ఇంట్లోంచి ఒక మగవాడు వెళ్తాడు, అవసరమైతే లేడీస్ కూడా వస్తారు అన్న క్లారిటీ మన దేశంలో ఉంది. ఆ క్లారిటీ పాకిస్తాన్లో లేదండి. అండ్ ఇంకోటి కూడా సార్, ఇప్పుడు నిన్ననే సీజ్ఫైర్ అనేది ఏదైతే రిలేటెడ్ జరిగిందో, అండ్ పాకిస్తాన్ మీడియాలో అనేది నేను చూసిన కొన్ని సోషల్ మీడియాలో అనమాట. అక్కడ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనమే గెలిచినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడని, అండ్ దాని తర్వాత జనాలు బయటకు వచ్చేసి ఫుల్ సెలబ్రేషన్, కొంత పటాకులు కూడా కలుస్తున్నారు వాళ్ళు, మనం గెలిచినామని. ఇందాకనే మీరు చెప్పారు వీళ్ళకి అసలు 1% కూడా కామన్ సెన్స్ అనేది, అక్కడ ఉన్న కామన్ ప్రజలకు కామన్ సెన్స్ అనేది లేదని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం దేశంలో వాళ్ళ గురించి ఇంత డీటెయిల్గా అనలైజ్ చేసి వాళ్ళు ఎంత దొంగలో అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు అదే దేశంలో ఉండి వాళ్ళు ఆల్రెడీ అనుభవించుకుంటా, అరే మన లీడర్లు ఇంత దొంగ కొడుకులు ఉన్నారు కానీ మనం సపోర్ట్ చేయదు, మనం వాయిస్ రేజ్ చేయాలి, మన జీవితాలు అనేది నాశనమైనాయి, నెక్స్ట్ జనరేషన్ జీవితాలు నాశనమైనాయి అని చెప్పేసి ఎందుకు అక్కడ పబ్లిక్ లోపల అవేర్నెస్ అనేది రావట్లేదు? ఎందుకు వాళ్ళు అక్కడ సారీ టు యూస్ ఎర్రిపప్పల్లాగా ఉన్నారు అక్కడ వాళ్ళు? ఎప్పుడు వాళ్ళ లోపల అవేర్నెస్ వస్తుంది అసలు? మనకే ఇక్కడ వండి అరే ఇంత వేస్ట్ కొడుకులు అని చెప్పేసి మనం ఇప్పుడు పొద్దుదాకా మాట్లాడుకుంటున్నాం అక్కడ ఉన్నది. ఒక్కసారి అక్కడ పాకిస్తాన్ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకులు పాపం కొంతమంది, వాళ్ళు గనక అసలు తిరుగుబాటు స్టార్ట్ చేసేస్తే వాళ్ళకి ఇంకేదైనా మంచి రోజులు అనేది వస్తాయి కదా సార్. ఎందుకు ఆ ప్రజల లోపల అవేర్నెస్ అనేది రావట్లేదు అక్కడ? వీళ్ళు ఏం చేశారంటే సార్, ఒక ప్లాన్గా సామాన్యుడిని మూర్ఖుడిలా తయారు చేశారు. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఓకే వీడు మూర్ఖుడు అని మీకు అనిపిస్తే వాడిని ఒరే నువ్వు మూర్ఖుడురా అని చెప్పడానికి ట్రై చేశారా సార్? కొన్ని సందర్భాల్లో చేశాను, కొన్ని సందర్భాలు వదిలేసిన, ఎందుకంటే వాడు వినాడు. సో ఒక మూర్ఖుడిని ఒరే నువ్వు మూర్ఖుడురా అని చెప్పడం అసాధ్యము. ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడు అర్థం చేసుకోండి నేను మూర్ఖుడు అన్న విషయం. సో వీళ్ళు ఏం చేశారంటే ప్లాన్గా సామాన్య ప్రజల్ని మూర్ఖుల్లా తయారు చేశారు సార్. దీనికి కారణాలు. మూర్ఖుల్లా తయారు చేస్తే ఏంటంటే మనం ఆస్తులు సంపాదించుకుంటున్నది వీడికి కనిపించొద్దు, మనం చెప్పిందే వీడు నమ్మాలి. సో ఈ 2 విషయాలు పెట్టుకొని, సో వాళ్ళు మూర్ఖులు మీరు అన్నారు సార్, వాడు ఇండియా ఫైటర్ జెట్స్ని మేము ధ్వంసం చేసాము, S-400ని ధ్వంసం చేసాము అని రిలీజ్ చేస్తారు. సామాన్య ప్రజలు షాబాష్ 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 అన్నట్టు మాట్లాడతారు. సో వాళ్ళకి ఇంత జ్ఞానం లేదు. ఒక ప్రూఫ్ అడగాలి. ఏ ఇంటర్నేషనల్ మీడియా వాడు చూపించాడు? CNN వాడు డిఫెన్స్ మినిస్టర్ని అడుగుతున్నాడు, ఒక లేడీ రిపోర్టర్, CNN రిపోర్టర్.
సార్ మీరు ఇట్లా క్లెయిమ్ చేస్తున్నారు కదా S-400 ధ్వంసం చేసాము అండ్ వాళ్ళ ఫైటర్ పైలట్స్ని రఫేల్ని అండ్ సుఖోయ్ని ధ్వంసం చేసాము అని అంటున్నారు కదా, ప్రూఫ్స్ ఏవి అంటే మా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు అండి. అంటే యాజ్ ఎ డిఫెన్స్ మినిస్టరు నువ్వు ఆ స్టేట్మెంట్ అంటే నువ్వు కూడా మూర్ఖుడివి అని చెప్పి జనాలకి చెప్తున్నావు బేసికలీ. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు సార్, మనం మూర్ఖులం అయిపోతాం సార్. వాళ్ళు పాకిస్తాన్ గురించి వదిలేయండి సార్. అరే సార్, ఇప్పుడు వార్ అనేది నిజంగానే ఒకవేళ జరిగితే, ఎందుకంటే ఈ మూర్ఖులు అనేది ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు కాబట్టి ఈ మూర్ఖులను ఫినిష్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుందని అనుకుందాం మనం. ఒకవేళ వార్ అనేది స్టార్ట్ అయితే, అంటే నాకు జనరల్గా ఉన్న డౌట్ అనమాట, మన కామన్ ప్రజలు ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో అక్కడ వార్ స్టార్ట్ అయినప్పుడు రేషన్ రిలేటెడ్, డైలీ నీడ్స్ రిలేటెడ్ కొంచెం సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు అడ్వాన్స్గా వీళ్ళు ఈ రేషన్ రిలేటెడ్ అనేది ఏ విధానంగా ప్రిపేర్ చేసుకోవాలి మన వాళ్ళు ఎందుకనంటే మన కంట్రీలో, ఎందుకనంటే వార్ జరిగినప్పుడు సిచ్యువేషన్స్ ఏ విధానంగా ఉంటాయి అనేది తెలియదు. ఇప్పుడు ఏ విధానంగా ఆ దేశ సరిహద్దుల్లో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ పంజాబ్, రాజస్థాన్ వీరిపైన మొత్తం ఆల్రెడీ బ్లాక్అవుట్ జరుగుతుంది, అటాక్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. కానీ మళ్ళీ కూడా జనరల్గా మెంటల్గా అయితే ప్రిపేర్ అయితే ఉండాలి కదా. సో అందుకోసమే బేసిక్ నీడ్స్, రేషను ఇది ఎంతవరకు మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇది కూడా ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది? ప్రస్తుతానికైతే అవసరం లేదు. ఎందుకంటే నేను కొన్ని వైపులు నేను చూశాను, జనాలు 2 months 3 months రేషన్ స్టాకింగ్ చేసుకుంటున్నారు. ఉన్న కండిషన్లు అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే సార్ మనము అగ్రికల్చరల్ అవుట్పుట్లో సర్ప్లస్ కంట్రీ సార్, మనం బయటికి పంపిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే భారతదేశం ఏం చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఆపేస్తుంది. సో ఉన్న పరిస్థితుల్లో అయితే మనం ఎవరు రేషన్ అడ్వాన్స్గా 2 నెలలు 3 నెలలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే సార్, మార్కెట్లో సప్లై తగ్గిపోతుంది. మార్కెట్లో సప్లై తగ్గిపోతే ప్రైస్ పెరిగిపోతుంది, సామాన్యుడు బాధపడతాడు. సో ఎవరైతే డబ్బు బలం పర్వాలేదు బాగానే ఉందో వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని వాడి రేషన్ స్టాక్ చేయకూడదు. కరెక్ట్. ఎందుకంటే సామాన్యుడికి అది చాలా, మీకు 100 రూపాయలు పెద్ద విషయం కాదేమో, కానీ సామాన్యుడికి పాపం అది చాలా పెద్ద విషయం. కాబట్టి మీరు ఇన్ఫ్యాక్ట్ ఉల్టా చెప్తాను సార్, డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకి రేషన్స్ ఇవ్వండి, మీరు పెట్టుకోవడం కన్నా వాళ్ళకి ఇవ్వండి. ఇది మన ఇది మన సంస్కృతి సార్. అంటే ఒకడు ఆపదలో ఉన్నాడు అంటే మనం బండాపి వాడికి హెల్ప్ చేస్తాం, ఇది మన సంస్కృతి. సో ఒకవేళ అలాంటి కండిషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి డబ్బున్న ఇల్లు ఒక 10 మందిని, ఒక 15-20 మందిని ఆసరాగా ఉండి వాళ్ళకు ఫుడ్ సప్లైస్ ఇస్తూ ఉండండి అని నేను చెప్తాను. రైట్ సార్, ఇప్పుడు వార్ అనేది ఒకవేళ జనరల్ జరిగితే, ఎందుకంటే అసలు మనమే పవర్ఫుల్ అన్నీ ప్రపంచానికి తెలుసు, అందరికి కూడా తెలుసు, అయినా కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని మనం టెర్రరిస్ట్ క్యాంప్లు అనేది మనం అటాక్ అనేది చేసాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఎండ్ సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే నాకు రోజు నిద్ర పడతలేదు సార్, అసలు లాస్ట్ 1 వీక్ నుంచి అనేది ప్రాపర్గా నిద్ర అవుతలేదు అనమాట. ఎందుకు అంటే ప్రతిరోజు ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు ఏమవుతుంది మన దేశము, ఎక్కడుండే మనము, ఏమవుతుంది ప్రస్తుతానికి, ఎందుకంటే ఎకనామీగా ఎట్లా ఇబ్బందిగా మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కొన్ని బిజినెస్లు ఇంపాక్ట్ పడుతున్నాయి ఆల్రెడీ, చాలా రియల్ ఎస్టేట్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. జనాలు అనేది డబ్బులు బయటికి తీయట్లేదు. ఎందుకు అనంటే అరే ఇదంతా కూడా జరుగుతుంది కదా, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటున్నారు. అయితే అసలు ఏం జరుగుతుందని నాకు నిద్ర పడతలేదు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ మూర్ఖులు కామన్ సెన్స్ లేకుండా అసలు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం అయితే లేదు. దాని దిక్కని మన టైం వేస్ట్ చేయి ఆల్వేస్ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వడంలోనే పోతుంది. అవునండి, నాకు అనిపిస్తుంది అసలు ఏంది ఇది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, అసలు ఇది ఎండ్ అవుతుందా కాదా. అండ్ ఇంకోటి చాలా సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే సరే అయ్యింది పోయి ఇంకా ఏసి పడేస్తేనే అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కామన్ మ్యాన్గా. అండ్ రెండోది ఏంటంటే అయ్యింది ఈ ఏసి పడేసేసి ఆ పిఓకేనే తెచ్చేసుకుంటే ఒక కథం అయిపోతుంది, పర్మనెంట్ సొల్యూషన్. ఇది నెక్స్ట్ జనరేషన్కి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా పవర్ఫుల్గా ఉన్నాం, దగ్గర వరకు వచ్చినాం కదా, ఇంకా ఫినిష్ చేస్తే పడైపోతుంది, అంటే ఫినిష్ అయిపోతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సార్. అయితే ఇది ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది ఈ వార్ అనేది? అండ్ రెండోది ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో మనం చంపినామంటున్నాం, కానీ అసలు నిజంగా ఇంకా ఎన్ని బేస్ క్యాంపులు ఉన్నాయి, ఇంకా ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారు, అండ్ ఈ వార్కి ఎండ్కి ఆ తీవ్రవాదులకి ఏం సంబంధం అనేది ఓవరాల్గా ఉంటుందని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి సార్. సింపుల్ సార్, ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడంటే
పిఓకే మనకు వచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనుకుంటున్నాడు. మీరు కూడా అదే అనుకొని ఆ ప్రశ్న అడిగారు. పిఓకే మనకు వచ్చేసినా సరే ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది సార్. ఈ ప్రాబ్లంకి అంతు లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ ప్రాబ్లంకి అంతు లేదు. పిఓకే మీరు తీసుకున్నారు, బాగానే ఉంది. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్లన్నింటినీ ధ్వంసం చేశారు, బాగానే ఉంది. వీళ్ళందరూ పాకిస్తాన్ పారిపోతారు కదా. అక్కడ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేసి మీ మీద దాడి కంటిన్యూ చేస్తారు. అప్పుడేం చేస్తారు? అప్పుడు పాకిస్తాన్ కూడా తీసుకుంటారా? కుదరదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒప్పుకోదు. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు ఇజ్రాయిల్ ఎలాగైతే చుట్టుముట్టు ఎనిమీ కంట్రీస్ ఉన్నాయో అలా మనకి ఒకడు ఉన్నాడు అనుకొని దాన్ని కంటిన్యూ అయిపోవడం సార్. అయితే ఇంకొకటి కూడా దీంట్లో చిన్న యాడ్ ఆన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మొన్న తీవ్రవాదులు అనేది మనం చంపిన టెర్రరిస్టులు అనేది మనం డిక్లేర్ చేసినాం ఇక్కడ. కానీ మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నా నేను, ఈ తీవ్రవాదం అనేది చంపినాం మనం అనుకుంటున్నాం, కానీ అసలు తీవ్రవాదం అనేది అవుట్ ఆఫ్ 100%లో కొంచెం శాతమైన చంపినాం. యాక్చువల్ తీవ్రవాదులు అనేది 37,000 ఉన్నారు ఇంకా అని అన్నారు అనమాట. అంటే అసలు ఈ 37,000 మూర్ఖులని అనేది మనం ఎప్పుడు ఫినిష్ చేస్తాము, మనం ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటాము, అసలు దీనికి ఎండ్ ఏంటి అని అట్లా నేను అడిగినా. నేను అంత సార్ 37,000 ఈజ్ ఆల్సో ఎన్ ఎస్టిమేట్. ఇప్పుడు మన యూత్ ఎలాగైతే వాలంటీర్ అవుతున్నారో ఆర్మీలోకి వెళ్ళాలి అన్నట్టుగా అక్కడ వాలంటీర్ అవుతున్నారు టెర్రరిస్టులు అవ్వాలన్నట్టు. సో 30-35 ఇప్పుడు కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళని చంపేం. వాళ్ళు ఎలా చూపిస్తారంటే మన ఇస్లాం మీద దాడి చేస్తున్నారు, మీరు రారా పోరాడడానికి అన్నట్టుగా అడుగుతాడు. సో పిల్లలు ఇంకా యూత్ నేను కూడా పోతా అన్నట్టుగా. సో ఇది 30 నుంచి 60,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, కానీ ఇది తగ్గడానికి లేదు సార్. అండ్ మనం చేసిన స్ట్రైక్స్ ఏదైతే 7వ తారీఖు చేసామో 9 టార్గెట్స్ మీద మహా అయితే ఎంతమందిని చంపుంటాం సార్? ఒక 100, 200, 1000. మిగతా 29,000 మంది ఇంకా బతికే ఉన్నారు కదా సార్. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి తరలించారు సార్. సో నేనేమంటానంటే, ఏ విధంగానైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 2001 to 2020 క్యాంపెయిన్ చేసిందో అక్కడ ఉండి మనం అక్కడ ఉండకుండా ఇండియా నుంచి క్యాంపెయిన్ కంటిన్యూ చేయాలి. నాకు వచ్చే నెల డిసెంబర్లో ఒక ఇన్పుట్ వచ్చింది, ఈ బిల్డింగ్లో ఒక 30 మంది టెర్రరిస్టులు ఉన్నారనేసి. అది ఇస్లామాబాద్లో ఉండనివ్వండి, అది కరాచీలో ఉండనివ్వండి, అది లాహోర్లో ఉండనివ్వండి, ఆ బిల్డింగ్ని మనం టార్గెట్ చేయాలి. అంటే వాళ్ళకు వీడు వెతికి కొడుతున్నాడు అన్న భయము వాడు మైండ్లో ఫిక్స్ అయిపోయేటట్టు చేయాలి. కరెక్ట్. అప్పుడే మనకి దీని నుంచి విశ్రాంతత దొరుకుతుంది సార్. అంటే పాకిస్తాన్కి ఏం అర్థమైపోవాలంటే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా మనము కాన్ఫిడెన్స్ ఎలా తీసుకోవాలంటే, నేను ఒక కంట్రీని దాడి చేయట్లేదు, నేను ఆ కంట్రీలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని దాడి చేస్తున్నాను. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బిల్డింగ్లో 30 మంది టెర్రరిస్టులు ఉన్నారనుకోండి, 10 మంది సివిలియన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రశ్న ఏంటంటే, టెర్రరిస్ట్ బిల్డింగ్లో సివిలియన్ ఎందుకున్నాడు అంటే, వాడు అవ్వడానికైనా వచ్చాడు, లేదా ఎటువంటి విధంగా సపోర్ట్ అయినా చేస్తున్నాడు. ఆ దాడిలో 10 మంది సివిలియన్స్ చనిపోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు ఒక లాంగ్ టర్మ్ పాలసీ సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఇట్ అపియర్స్ టు మీ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. ముట్టుకుంటే కొడతా, నా వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా అన్న మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇజ్రాయిల్కి ఒక పాలసీ ఉంది సార్, దాన్ని డిక్లరేటరీ పాలసీ అంటారు. ఇజ్రాయిల్ ఏంటంటే, నా మీద ఒక బాంబు వేసేవనుకో నేను 100 వేస్తా అని ముందే క్లియర్గా చెప్పేస్తాడు సార్. సో అది బాగా పనిచేస్తుంది సార్. ఓ బాంబు వేసేవాడికి తెలుసు, ఒక్కడు పోయిందంటే 100 వస్తాయి రాబోయ్ అనేసి. సో మనం కూడా మన ఎల్ఓసికి ఒక డిక్లరేటరీ పాలసీ చేయాలి. నిన్న ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ మొన్న నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, టెర్రరిజం విల్ బి కన్సిడర్డ్ టు బి అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పింది సార్. అది బ్యూటిఫుల్ డిసిజన్ సార్. గవర్నమెంట్కి నా సెల్యూట్ సార్. ఎందుకంటే టెర్రరిజంని యాక్ట్ ఆఫ్ వార్ ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో, ఒక్క టెర్రరిస్ట్ వచ్చినా నువ్వు నా మీద యుద్ధం చేసినట్టే లెక్క. నేను నిన్ను అటాక్ చేస్తే నువ్వు నోరు తెరవడానికి వీల్లేదు. దట్స్ అ బ్యూటిఫుల్ డిసిజన్ దట్ వీ హ్యావ్ టేకన్. సో ఈ అగ్రెసివ్ అప్రోచ్ పాస్ట్లో మిస్ అయినందువల్లే వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది సార్. ఈ అగ్రెసివ్ అప్రోచ్ని మనం కంటిన్యూ చేస్తూ ఫస్ట్ స్టేజ్ పిఓకేని స్వాధీనం చేయాలి.
అండ్ సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులందరినీ ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్ ధ్వంసం చేయాలి. అది మసూద్ అజర్ అవనివ్వండి, హాఫీజ్ సయీద్ అవనివ్వండి, అల్ ఖైదా అవనివ్వండి, హర్కతుల్ జిహాదుల్ ఇస్లాం అవనివ్వండి, హర్కతుల్ ముజాహిదీన్ అవనివ్వండి, ఎవడైనా సరే ఎవడిని వదిలిపెట్టేది లేదు. నువ్వు నాకు రడార్లో కనిపించిన రోజు నిన్ను చంపేస్తా అన్న మెసేజ్ చాలా క్లియర్గా అయ్యాలి. అండ్ అమెరికా ఏమన్నా మనతో కన్ను చూపించడానికి ట్రై చేస్తే అమెరికాకి మనం హిస్టరీ బుక్ చూపించాలి. బాబు నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేసింది ఇదే, నువ్వు ఉండి చేసావు, నేను ఇక్కడి నుంచే చేస్తున్నాను, అంతే తేడా. సో నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పాలి సార్. అది అవసరం సార్. అది ఆ అగ్రెసివ్ పోస్చర్ అన్నది మన భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది. అమెరికాకు కూడా ఇప్పుడు ఇండియా కావాలి సార్, చైనాకు కూడా ఇప్పుడు ఇండియా కావాలి. ట్రేడ్ సార్, మనది పెద్ద మార్కెట్ సార్. సార్ వీఆర్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ బై పాపులేషన్. సో ఎవ్రీబడి వాంట్స్ టు ట్రేడ్ విత్ ఇండియా. సో మనం ఆ ట్రేడ్ అవకాశాన్ని వినియోగిస్తూ మన ఈ ప్రాబ్లమ్ని కంటిన్యూస్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. కాకపోతే ఒక విన్నపం సార్, కంట్రీ అటెన్షన్ మొత్తం దీని మీదే ఉండకూడదు. దీన్ని ఒక సైడ్ బిజినెస్ లాగా పెట్టాలి. ఆర్మీకి చెప్పాలి, నీ పని నువ్వు చూసుకో, నేను డెవలప్మెంట్ చూసుకుంటా, నేను గ్రోత్ చూసుకుంటా, నేను ట్రేడ్ చూసుకుంటా, నేను వెల్ఫేర్ చూసుకుంటా అని చెప్పి గవర్నమెంట్ ఒక ప్యూర్ పాలసీతో, ఇది లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, ఇది ఇప్పట్లో నెల 2 నెలల్లో అయ్యేది కాదు. సో ఒక మంచి ప్లాన్ వేసుకొని. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా ఎక్సలెంట్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఇది. సో ఇప్పుడు ఇది పాసిబుల్ అవుతుందా ఫస్ట్ థింగ్? ఒకవేళ పాసిబుల్ అయితే ఎప్పటి వరకు పాసిబుల్ అవుతుంది అనేది ఉంది నా మైండ్లో. 5 years 10 years పాసిబుల్, వెరీ మచ్ పాసిబుల్ సార్. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేనిది మార్గం లేదు. కానీ ఉండదు మనం అనుకుంటున్నాం. కానీ సో ఇప్పుడు మన గవర్నమెంట్కి ప్లస్ ఇంకా స్పెషల్ రెండోది మన ఆర్మీ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడా ఇది రావాలి కదా మీరు ధైర్యం. సరే ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ ఇండియా అనేసి వదిలేద్దాం, రానివ్వండి, వాడికి ఇష్టం వచ్చినట్టు చంపుకొనివ్వండి. సార్ మన ఇంట్లో ఎవడని వస్తే వాడిని వదులుతాం సార్ మనం? అదే లేదు కదా. పిఓకే వాడు 1947 నుంచి ఇప్పుడు దాకా ఆక్రమించాడు. ఒకవేళ మీకు వార్లో వెళ్ళాలి అని లేనప్పుడు మళ్ళీ ఎందుకు అంత పెద్ద సైన్యం సార్? లాహోర్ సిటీ, లాహోర్ వాజ్ ఏ హిందూ మెజారిటీ సిటీ సార్. పాకిస్తాన్కి విభజనలో ఏ పెద్ద సిటీ రాలేదని వాడు లాహోర్ అడుక్కొని తీసుకున్నాడు సార్. మనము భిక్ష వేస్తే వచ్చింది వాడికి లాహోర్. అండ్ హిందువులందరినీ చంపేశాడు సార్. అండ్ బికాజ్ యూ ఆర్ ఏ వార్ మాంగర్, నువ్వు మనిషివి కాదు అసలు. సో అండ్ యూ మేక్ ఏ స్టేట్మెంట్, ఇద్దరు కలిసిమెలిసి ఉండలేరు. సార్ మనకి 100 ఉండొచ్చు సార్, 100 కాదు 1,00,000 ఉండొచ్చు సార్. నువ్వెవడి మాట్లాడడానికి? నువ్వు వస్తావా మా గొడవల్లో? రావు కదా. మేము సాల్వ్ చేసుకుంటాం, మేము కొట్టుకుంటాము, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. నీకెందుకు అవన్నీ? అది మా ప్రాబ్లం కదా. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? అప్పుడు పర్వేజ్ ముషర్రఫ్ ఇండియాకి వచ్చినప్పుడు ఇది ఏదో పని చేశాడు. అప్పుడు కూడా ఒక ముస్లిం స్కాలర్ లేచి చెప్పాడు, నువ్వు మా మధ్యలో మతభేదాలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ వచ్చినావు, యాజ్ ఎ విఐపి వచ్చినావు కాబట్టి ఊరుకుంటున్నాము, ఇంకొక మాట ఇండియన్ ముస్లిమ్స్ గురించి మాట్లాడితే మర్యాద దక్కదు అని చెప్పేసి ఒక ఇండియన్ ముస్లిం స్కాలర్ నిల్చొని మైక్ తీసుకొని మరి తిట్టాడు. సిగ్గులేనాదో నువ్వు? అంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ నువ్వు ఏం మాట్లాడాలో నీకు తెలియదా? వీళ్ళు బుద్ధి లేని కంట్రీ సార్, వదిలే. పొద్దున్న బీపీ రేజ్ సార్. సార్ ఇప్పుడు పాకిస్తాన్లో 4 స్టేట్స్, అంటే మనం ఇక్కడ స్టేట్స్ అంటున్నాం, ప్రావిన్సెస్ అంటారు అక్కడ. ఓకే, సో అందులో వన్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి బలూచిస్తాన్. ఓకే, సో చాలా మటుకు సోషల్ మీడియాలో ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద స్టేట్ బలూచిస్తాన్ కూడా మేము సపరేట్ అయిపోదాం, మాకు సపరేట్ కంట్రీ కావాలని అంటున్నారని తెలుస్తుంది అనమాట. ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నారు? ఒకవేళ బలూచిస్తాన్ అనేది సపరేట్ అయితే నెక్స్ట్ పాకిస్తాన్కి ఏంటి ప్రాబ్లం, ఇండియాకి ఏంటి బెనిఫిట్, అండ్ దీని వెనకాల అసలు ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ అనేది ఉంది? ఇప్పుడు మొన్న సీజ్ ఫైర్ గురించి మాట్లాడాడు కదా పాకిస్తాన్ వాడు సార్. అసలు ఆ సీజ్ ఫైర్ గురించి ఎందుకు మాట్లాడారు అనుకుంటున్నారు? బలూచిస్తాన్ ఏమవుతుందంటే వీళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీ అంతా పిఓకే దగ్గర పెట్టాడు. సో బలూచిస్తాన్ దగ్గర వీక్ అయిపోయింది. బలూచిస్తాన్ ఇదే అవకాశం రాబోయ్ అని చెప్పేసి వాడు దాడి స్టార్ట్ చేశాడు. 70% ఆఫ్ బలూచిస్తాన్ ఆల్రెడీ పోయింది పాకిస్తాన్ చేతి నుంచి, 30% మిగిలింది. ఇంకా వీడి ఐడియా ఏంటంటే ఇక్కడ సీజ్ ఫైర్ చేస్తే నేను ట్రూప్స్ని మళ్ళీ బలూచిస్తాన్ వైపు మళ్ళీ కనీసం బలూచిస్తాన్ అయినా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వీడు అడిగిన సీజ్ ఫైర్ మనకి. అంటే వాళ్ళ స్టేట్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఆల్రెడీ జరుగుతుంది. పాకిస్తాన్ 4 ప్రావిన్సులు సార్, మీరు అన్నారు కదా.
పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ 4 మేజర్ ప్రావిన్సెస్. పిఓకే ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, పిఓకే అని అంటారు. సో ఈ 4 ప్రావిన్స్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వీళ్ళు మేము మేము వేరైపోతామని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అండ్ 2025లో బలూచిస్తాన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో వీడు మన దగ్గర చేసిన పహల్గామ్ ఇన్సిడెంట్కి వీడికి పనిష్మెంట్ మళ్ళీ పాకిస్తాన్ 2 ముక్కలుగా అయిపోవాలి. అండ్ బలూచిస్తాన్ పోతే పాకిస్తాన్ 53% టెరిటరీ పోయినట్లు లెక్క సార్. బిగ్గెస్ట్ ప్రావిన్స్ పక్కన పెట్టండి, గోల్డ్, ఆయిల్, రిజర్వ్స్ అన్నీ అక్కడి నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడ దాడులు కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్స్ట్రాక్ట్ అంతా నా భూమి నుంచి చేస్తున్నావు, డెవలప్మెంట్ నాకేం లేదు, జీరో. సో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇండియా టాసిట్ సపోర్ట్ కూడా చేస్తుంది దాన్ని చేయాలని. ఇప్పుడు నాకు కూడా టాసిట్ సపోర్ట్ ఇప్పుడు దాకా ఉంది, ఇంకా డైరెక్ట్ సపోర్ట్. ఇప్పుడు చైనా వాడు అన్నాడు కదా ఐ సపోర్ట్ పాకిస్తాన్, అప్పుడు నేనంట ఐ సపోర్ట్ బలూచిస్తాన్ అనేసి. బలూచిస్తాన్ పోయిందంటే మళ్ళీ పాకిస్తాన్ 2 ముక్కలు అయినట్టు కదా సార్. అయితే బలూచిస్తాన్కి ఇంకోటి బార్డర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ సార్. ఎస్, అంటే మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా బలూచిస్తాన్కి ఎంత విధానంగా సపోర్ట్ ఉంటుంది. బలూచిస్ కి సపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే నార్త్ లో ఉందో అది బహుశా ఆఫ్ఘనిస్తాన్ పోయే ఛాన్స్ ఉంది. సో ఇది చాలా పెద్ద గేమ్ ప్లాన్ సార్. పాకిస్తాన్ ఇరుక్కున్నాడు సార్, వీడు చేసిన అదో పని వల్లే వీడు మనమేం చేయలా, వాడు చేసిన అదో పని వల్లే వీడు ఇరుక్కున్నాడు సార్. అండ్ ఇట్ ఈస్ రియాలిటీ. ఈ సంవత్సరం 2025 బలూచిస్తాన్ వేరడం రియాలిటీ, ఈ సంవత్సరం పిఓకే మనకు రావడం రియాలిటీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ఒక 5-10 సంవత్సరాల్లో జరిగిపోతుంది సార్. సో పాకిస్తాన్ అంటే పంజాబ్ మిగిలిపోతుంది, అంటే వెస్ట్ పంజాబ్ వాళ్ళ దగ్గర ఉన్న పంజాబ్ అదే పాకిస్తాన్ అయిపోతుంది. అండ్ దానికి కారణం ఈ వెదవలేదు సార్. ఇంకే మీరు మొత్తం వరల్డ్ మ్యాప్లో 1947 తర్వాత చూసుకుంటే ఇట్లా చిన్నగా అయిపోతున్న దేశము ఇది ఒక్కటిదే. సో వేస్ట్ ఫెలో సార్, అసలు వీళ్ళకి దేశం నడపడం రావట్లేదు సార్, అందుకని అట్లా జరుగుతుంది సార్. ఇప్పుడు మీడియా ఛానల్స్లో మనము చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళ దగ్గర ఏ విధానంగా అటాక్లు అనేది మన ఇండియన్ ఆర్మీ చేస్తున్నారు అనేది, అండ్ ఏమేం ధ్వంసమైన అనేది కూడా చెప్పట్లేదు ఎక్కడ కూడా. కానీ మన దగ్గర మాత్రం సోషల్ మీడియాలో, అది కూడా ఆర్మీ ఆఫీసర్స్ ఇంకా అఫీషియల్గా కొన్ని సందర్భాల్లో చెప్పలేదు, కరాచీ పోర్ట్ అనేది మేము ధ్వంసం చేసాము, ఇంకా కొన్ని ప్లేసెస్లో అనేది మేము చాలా స్మాష్ అనేది చేసామంటున్నాం. సో మీరు చెప్పండి, అసలు నిజంగా పాకిస్తాన్ని మనం ఎంతవరకు అనేది ఇప్పటి వరకు ఏది లాస్ట్ 5-6 డేస్లో ఎంతవరకు వాళ్ళని మనం అటాక్ చేసినాం, అసలు ఎంత బడ్జెట్ ప్రకారం కూడా మనం వాళ్ళ ఎకనామీ ప్రకారం కూడా దెబ్బతీసినాం ఎక్కడెక్కడ స్పాట్లలో. 2 మిలిటరీ ఎకానమీ సార్. హౌ ఆర్మీ థింక్స్, హౌ కామన్ మ్యాన్ థింక్స్ ఇస్ డిఫరెంట్. రైట్. ఆర్మీ ఏమంటుందంటే నేను నష్టం ఎలా చేయాలి అంటే నువ్వు నా మీద యుద్ధానికి వచ్చేటట్టు వీలవ్వకుండా నేను నష్టం చేస్తా. సో దీనికి యుద్ధానికి ఇప్పుడు రావాలంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ గుడ్ సార్. అంటే మనం వాళ్ళని తీసి పడేయడానికి లేదు. పాకిస్తాన్ హ్యాస్ గాట్ గుడ్ పైలట్స్, ఇట్ హ్యాస్ గాట్ గుడ్ సార్. F-16 ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. సో మనం ఏం చేస్తాము, వీ విల్ టార్గెట్ దేర్ ఎయిర్ బేసెస్. ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవ్వాలో అదంతా పగలగొడేస్తాం. సో దానికి టేక్ ఆఫ్కి ప్లేస్ లేకపోతే అది టేక్ ఆఫ్ అవ్వలేదు సార్. రెండోది వాళ్ళ రడార్ స్టేషన్స్ ఏవైతే మన మిజైల్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాయో వాటిని ధ్వంసం చేస్తాం సార్. సో నేనేం చేస్తున్నాను, నువ్వు నా మీద దాడి చేసే శక్తినే నేను ధ్వంసం చేస్తున్నాను. వాడు ఒప్పుకోవట్లేదు, ఐ విల్ టెల్ థ్యాంక్ యూ. నువ్వు ఒప్పుకోకపోతే నాకు మంచిదే కదా సార్, అంటే నేనేం చేయనట్టే కదా. ఓకే, ఐ హ్యావ్ గ్రౌండ్లో నువ్వు చేయలేవు ఎందుకంటే నేను అంతా ధ్వంసం చేసేసిన. అంటే ఇప్పుడు 100% చేశారా సార్? 100% సార్. ఒక్క మాట చెప్తాను సార్, ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఇండియన్ మిలిటరీ కరెస్పాండెంట్ ఏదైతే రిపోర్ట్ ఇస్తారో అది గ్రౌండ్లో జరిగితేనే మనం ఇస్తాం సార్. అది జరగలేదు అంటే మనం ఇవ్వం సార్. సో ఒక్క కరెస్పాండెంట్ వచ్చి మాట్లాడాడు మీడియాతో అంటే అది జరిగితేనే జరుగుతుంది. మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు సార్ దీన్ని. ఏది జరగకపోయినా జరిగిపోయింది అని చూపించడం. మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చెయ్యం సార్, మనం రియాలిటీ చెక్ చూపిస్తాం. అది మన పాలసీ సార్, అది మన మిలిటరీ డాక్ట్రిన్లో అదొక పాలసీ. వీ డోంట్ డూ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అక్కడ చేస్తాం కానీ ఇక్కడ చేయం. అంటే వాళ్ళు చేస్తారు, మనం కూడా అక్కడ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని మనం వాడం సార్. ఇంకోటి ఎకనామికలీ అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ తోకను మనం కట్ చేసేసాం సార్.
ఎవ్వరూ ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఓపెన్గా ముందు రావట్లేదు అదర్ దెన్ చైనా. సార్ ఇప్పుడు ఎయిర్ రిలేటెడ్కి సంబంధించిన ఏదైతే ఎయిర్పోర్ట్లో అంటే వాట్ ఎవర్ ఈ ఫ్లైట్ జెట్స్ అనేది టేక్ ఆఫ్ అవుతుందో దాన్ని మనం రన్వే మొత్తం డిస్ట్రాయ్ చేసినాం సార్. ఈ కరాచీ పోర్ట్ కూడా మనం చేసినామా సార్? కరాచీ పోర్ట్ నేవీ 8వ తారీఖునే చేసింది సార్. 8th మే రోజే సార్ కరాచీ పోర్టు ధ్వంసం అయింది అంటే రాషన్ రాదు, పెట్రోల్ ఆయిల్ రాదు, ఎటువంటి యుద్ధ సామాగ్రి రాదు, ఎటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏది రాదు. ఒక నెల రోజులు 2 నెలలు కరాచీ పోర్ట్ అలాగే ఉందంటే పాకిస్తాన్ పోయినట్టే లెక్క సార్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, వాడికి వార్ ఎక్విప్మెంట్ సప్లై చేసే మీడియంస్ అన్నీ కట్ చేస్తాం. వాడికి అది అర్థం కావట్లేదు సార్. అంటే మూర్ఖుడికి అర్థం చేయించడం కష్టం, చెప్పాను కదా సార్. సో మనం కంప్లీట్గా పాకిస్తాన్ని గొంతు పిసికేస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు సార్. అండ్ వాడికి అది అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఉన్న కామన్ పీపుల్ కూడా తెలుస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే కరాచీ పోర్ట్ని మనం అంటున్నాం ఇప్పుడు స్మాష్ చేసినామని, దాని తర్వాత కొన్ని ఏవైతే ఫైటర్ జెట్స్ అనేది రన్వే ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడ స్మాష్ చేసినామని, ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా మనం స్మాష్ చేసినామని ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, అండ్ అక్కడ ఉన్న కామన్ ప్రజలకైతే అది ఎంతవరకు తెలుస్తుందో మళ్ళీ వీళ్ళు చెప్పుకుంటారో లేదో మరి, ఎందుకంటే వాళ్ళు స్టేట్ కానీ స్టేట్కి పోలేరు కదా, ఇక్కడేమో డ్యామేజ్ చేసేస్తున్నారు. అది ఎంతవరకు అనేది తెలియదు. బట్ మీరైతే ఇప్పుడు అఫీషియల్గా అయితే చెప్పారు, అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే సార్ అమర్నాథ్ యాత్ర అనేది ఏదైతే పహల్గామ్లో అటాక్ అనేది ఏదైతే జరిగిందో దాని తర్వాత చాలామంది అక్కడికి వెళ్తారా లేదా అని పెద్ద డౌట్ అనేది ఉండే. అండ్ అక్కడ తీవ్రవాదులు కూడా ఎట్లా ప్లాన్ చేశారంటే మెంటల్గా, అరే ఇప్పుడు ఇక్కడ అటాక్ చేస్తే రేపటి రోజున ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అక్కడ కూడా పడుతుంది, చాలామంది ఆ టూరిస్ట్ స్పాట్కి అనేది రారు అనుకున్నారు. కానీ నేను లాస్ట్ కొద్ది రోజులుగా చూస్తున్నాను నా ఫ్రెండ్ సర్కిల్లోనే అక్కడికి అనేది సేఫ్గా విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీతోని ఇంత జరుగుతున్నా కూడా ఇది సక్సెస్ఫుల్గా అనేది జరుగుతుంది అక్కడ అమర్నాథ్ యాత్ర. అండ్ అందరు కూడా అక్కడికి రీచ్ అయ్యారు. అండ్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు, ఇంత జరిగినా కూడా మా సంకల్పం అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెంటల్గా మేము కొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కొడదాం అనుకోరు యాక్చువల్గా ఏది యాత్ర అనేది సక్సెస్ఫుల్ చేయకుండా. కానీ మేము వచ్చి ప్రూవ్ చేసినాం వీఆర్ ట్రూ ఇండియన్స్ అని చెప్పేసి, వీఆర్ ట్రూ హిందూస్ అని చెప్పేసి అనేది అక్కడ రీచ్ అయ్యి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నాకు కూడా పంపించారు అనమాట, ఇగో వచ్చినాం చూడు అని చెప్పేసి. చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. సో ఇంత సక్సెస్ కావడానికి దీని వెనకాల రీజన్స్ ఏంటి, అండ్ ఇంత జరుగుతున్నా కూడా మన ఆర్మీ అనేది అక్కడ సక్సెస్ఫుల్గా అందరినీ హిందూస్ అనేది తీసుకెళ్తున్నారు, దీని గురించి కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా, ఎందుకంటే పాకిస్తాన్ వాంటెడ్ టు మనకి ఎక్కడ దెబ్బ కొట్టాలనుకున్నాడు, మనకి ఆచారం మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేశాడు. మనం ఆపేస్తే వాడు గెలిచినట్టుగా సార్. అదే, సో ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇంతకుముందు అమర్నాథ్ యాత్ర అంటే దేవుడి దర్శనం మాత్రమే. ఇప్పుడేంటి, దేవుడి దర్శనంతో పాటు మనం నేషనలిజంని చూపించే ఒక అవకాశం కూడా అయింది. కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ పోతారు. సో ఇది 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 మన కంట్రీ బ్యూటీ సార్. ఇది మీకు ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ నేషనలిజం నేను చూపించగలను అని అంటే మనకు లైఫ్ రిస్క్ అయినా మనం పోతాం. ఎందుకు పోతాం? ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ దట్ నువ్వు చేసింది తప్పు, నన్ను భయపడడానికి ట్రై చేసావు, నేను భయపడను. నా దేవుడి దగ్గర రావడానికి నాకు నీ అనుమతి అవసరం లేదు. నువ్వు నన్ను చంపేస్తావు నా భయం కూడా నాకు లేదు. చంపేసుకో పర్వాలేదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోతా. అది మన కంట్రీ బ్యూటీ సార్. సో ఇది మనం కాపాడుకోవాలి. వాడి దీన్నే టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు బాంబేలో హాజీపీర్ దర్గా ఉంది సార్. ముస్లిమ్సే కాదు సార్, వేలల్లో హిందూస్, సిఖ్స్ అందరూ పోతారు. అది మన బ్యూటీ సార్, మన కంట్రీ బ్యూటీ. అది వీళ్ళకి అది కళ్ళల్లో గుచ్చుకుంటుంది. వీళ్ళు ఎట్లా కలిసిమెలిసి ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారని వాళ్ళకి చూపించడానికి మనం ఎక్కువ చేయాలి నన్ను అడిగితే. సో వాళ్ళకి ఇంకా మండేటట్టు చేస్తే మనకు ఆత్మ తృప్తి అది. అండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ద వే ముస్లిమ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, ద వే వీఆర్ యాక్సెప్టింగ్ సార్. వాడు పహల్గామ్ చేసాడు సార్, ఎక్కడైనా చిన్న దాడి జరిగిందా సార్? ఎక్కడైనా నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఎక్కడైనా కొట్టుకున్నారా సార్? లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరిగింది బాండింగ్. అరే భాయ్ ఆజా తూ మేరా భాయ్ హే సార్. మనము
ఒకటే ల్యాండ్కి బిలాంగ్ అయిన వాళ్ళం సార్. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే పోతాము. మన పూర్వజులు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. మనకు మతము సెకండరీ. మనకు ఈ నేల మనది, ఈ భూమి మనది అన్నది ఫస్ట్. సో ఈ నేలలో నాతో పాటు పుట్టావు, వేరే మతంలో పుట్టుండొచ్చు, కానీ నువ్వు నావాడివి అన్న ఫీలింగ్ ఇండియాలోనే ఉంది, ఈ వరల్డ్ మ్యాప్లో ఇంకెక్కడా లేదు సార్. మీరు చూడండి, ఇటలీలో ఇటాలియన్స్, ఫ్రాన్స్లో ఫ్రెంచ్, జర్మనీలో జర్మన్స్. సో ఇవి ఓన్లీ ఒక మతం మీద ఏర్పడిన దేశాలు సార్. నేషన్ స్టేట్ అంటారు. నాది అట్లా కాదు సార్. నా దగ్గర వందల్లో, వేలల్లో, లక్షల్లో మతాలు ఉన్నాయి సార్. కాకపోతే నేను అంత బాండింగ్, అందుకే కల్చరల్ టైజ్ అంటాం మనం. సో కల్చరల్ టై ఇన్ ఇండియా ఇస్ మోర్ స్ట్రాంగర్ దెన్ రిలీజియస్ టైస్. సో అది ఎప్పటికీ వీళ్ళు టచ్ కూడా చేయలేరు సార్. రైట్ సార్. సార్ ఇప్పుడు అక్కడ బార్డర్స్లో అనేది ఆల్రెడీ ఎప్పటికప్పుడు అనేది వాళ్ళు అటాక్ చేస్తారు, మనం అటాక్ చేస్తున్నాం, ఇది ఓకే. మనం కౌంటర్ అటాక్ చేస్తున్నాం, అది ఓకే. ఇప్పుడు మనము హైదరాబాద్లో అనేది సెంటర్ ప్లేస్లో అనేది మనం ఉన్నాం. కానీ అయినా కూడా కొంతమందికి అనేది ప్రజలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నకి డౌట్ అనేది వస్తుందన్నమాట. అరే అక్కడ అది బార్డర్లో అయితే జరుగుతుంది, మళ్ళీ పొరపాటున అక్కడ ఎఫెక్ట్ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఏమన్నా వస్తుందా వాడిదేనే కాకుండా కూడా ఈ టెర్రరిస్టులు వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, జనరల్గా మొన్న చూసుకుంటే ఏ స్టేట్లో ఎంతమంది పాకిస్తానీస్ ఉన్నారని చెప్పేసి అంటే మన హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు. స్పెషల్గా మన ఓల్డ్ సిటీ, బార్కాసు ఈ ఏరియాస్లో అనేది ఎక్కువ మంది అనేవి ఉన్నారని తెలిసింది. ఓకే, సో ఇప్పుడు అది ఐడెంటిఫై చేస్తే తెలిసింది, కానీ ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. మరి వాళ్ళు రేపటి రోజున స్లీపర్ సెల్ లాగా బయటికి వచ్చి ఏదన్నా మన హైదరాబాద్లో టెర్రర్ అటాక్ లాగా ఏదన్నా కొన్ని క్రౌడ్ ప్లేస్లతో కూడుకున్న ప్లేస్లలో బాంబ్స్ అనేది ఇట్లాంటిది ఏదైనా ప్లాన్ చేసేది ఉందా అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, టు బి ఫ్రాంక్, నాకు కూడా ఇప్పుడు అక్కడ పొద్దుందాకా నేను ఇవన్నీ అప్డేట్స్, డీటెయిల్స్ తెలుసుకుంటుంటే, వార్ గురించి తెలుసుకుంటుంటే, అక్కడ ఏవైతే వాళ్ళు డ్రోన్తో చేసిన ఇవన్నీ కూడా తెలుసుకుంటుంటే మైండ్లో అదే తిరుగుతుంది. అండ్ చిన్న నైట్ పూట ఏదైనా క్రాకర్ సౌండ్ వచ్చినా కూడా పోయి చూస్తున్నా, అరే మన దగ్గర హైదరాబాద్లో ఏదో బ్లాస్ట్ ఏదైనా జరిగిందా అని చెప్పేసి అట్లా మైండ్ మెంటల్గా అట్లా ప్రిపేర్ అవుతుంది. ఫియర్ అనేది అవుతుంది అనమాట. అంటే మన వాళ్ళకి ఏదైనా జరిగిందా అని చెప్పేసి. సో చెప్పండి, ఎంతవరకు హైదరాబాద్ స్టేట్ సేఫ్, ఏం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్? 100% సేఫ్ అని చెప్పడానికి లేదు. అంటే డైరెక్ట్ మిజైల్ అటాక్ అవడం హైదరాబాద్ మీద చాలా రేర్. ఇంకా జరిగింది అంటే ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అయిపోయినట్టే లెక్క సార్. టెర్రరిస్ట్ అటాక్ అంటారా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హై అలర్ట్లోనే ఉన్నాయి, ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి. మీరు అన్నట్టుగా గతంలో కూడా కొన్ని స్లీపర్ సెల్స్ని హైదరాబాద్లో పట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్రౌడింగ్ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తేనే మంచిది సార్. అంటే మన సేఫ్టీ కోసం సార్. స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, వై డూ యూ వాంట్ టు గో అవుట్ అన్నెసర్లీ. సో ఇది కూడా మనకు మంచి టైం. మనం కోవిడ్లో ఎలాగైతే మనం ఇంట్లోనే ఉన్నామో అదే విధంగా ఈవినింగ్ అవ్వగానే ఇంట్లోనే ఉంటేనే మంచిది. ఎందుకంటే సార్ టెర్రరిస్ట్ అటాక్ అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు సార్. హైదరాబాద్ అనే కాదు, ఇట్ క్యాన్ హ్యాపన్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ. సో మనం సేఫ్టీని పాటిస్తూ కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తే మనందరికీ మంచిది సార్. ఎందుకంటే ఏదైనా జరగచ్చు సార్. వాళ్ళు ఏ దుర్మార్గత్వం అయినా చేయడానికి ట్రై చేయొచ్చు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అవాయిడ్ చేస్తేనే మంచిదండి. రైట్ సార్. సార్ ఇప్పుడు డ్రోన్ అటాక్ కూడా జరిగింది పాకిస్తాన్ నుంచి అని మనం చూసాం, విజువల్స్ కూడా చూసాము. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ జనరల్గా ప్లేన్స్ అనేది ఏవైతే సివిలియన్ ప్లేన్స్ అనేది ఏవైతే ట్రావెల్ చేస్తుంటాయో, ఆ సివిలియన్ ప్లేన్ వెళ్తున్నప్పుడు దాని కింద ఈ డ్రోన్స్ అనేది దాచుకొని వచ్చేసి అటాక్ చేశారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు చెప్పండి దాని రియాలిటీ ఎంత? అది 100% ట్రూ సార్. వీళ్ళు సౌదీ ప్లేన్ వెనకాల డ్రోన్స్ పంపించడం జరిపారు సార్. ఓకే, వీళ్ళు ఆర్మీకి ఇది కొత్త కాదు సార్. యాజ్ ఎ సివిలియన్ యూ మే ఫీల్ దట్ ఇది ఏదో కొత్తగా చేస్తున్నాడు వీడు అనేసి. టెర్రరిస్టులు ఇన్ జేఎండ్కే దే హ్యావ్ యూజ్డ్ సివిలియన్స్ యాజ్ హ్యూమన్ షీల్డ్. సివిలియన్స్ని ముందు పెట్టుకొని అటాక్ చేయడం టెర్రరిస్ట్ వాడి మనస్తత్వం సార్. సో ఆర్మీ అండర్స్టాండ్స్ దిస్.
సో వీడు ఒక ప్లేన్ ఎయిర్లైన్ సివిల్ ఎయిర్లైన్స్ వెళ్తుంది, దాని కింద దాని వెనుక డ్రోన్ పంపిస్తున్నాడు. మనం దాన్ని అటాక్ చేయడానికి వెళ్తే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తగులుతుంది కదా సార్, అందులో సివిలియన్ చచ్చిపోతే ఇండియా వాళ్ళు సౌదీ ప్లేన్ని నాశనం చేశారు అని చెప్పి సెంట్రల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో రావాలని చెప్పి వాడు దుస్సాహసం. ఎంత చీప్ సార్ వీళ్ళు చీప్ అండ్ సార్ వాళ్ళకి హ్యూమనిస్టిక్ యాంగిలే లేదు సార్. సార్ ఆ డ్రోన్ కూడా వెళ్ళి ఆ ఫ్లైట్ టచ్ చేసే అవకాశం ఉంది, ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా సార్. వాళ్ళకి ఫరక్ పడదు సార్. వాళ్ళ ఆశయానికి 1000 మంది సివిలియన్స్ చచ్చిపోయినా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు సార్. సార్ ఒక మనిషిని 20 రౌండ్లు కొట్టినోడు అసలు వాడు మంచినా సార్? అంటే ఒక సివిలియన్ సార్, వాడి దగ్గర ఏం లేదు, ఒక షాట్ కొట్టినా చచ్చిపోతాడు వాడు. 20 కొట్టాడంటే వాడికి ఎంత కసి ఉంది అంటే, నేను ఇది తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన లేదు, నేను ఎందుకు చేస్తున్నాను అన్న ఆలోచన లేదు, దీంతో నాకు వచ్చేది ఏంటి అన్న ఆలోచన కూడా లేదు. అలాంటి వాళ్ళు ఇంకా ఈ ప్లేన్ షీల్డ్ ఇదంతా కామనే వాళ్ళకి. సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళకు ఈ స్ట్రాటజీస్ అన్నీ అర్థమవుతాయి సార్. సో మేము ప్లాన్ చేసినప్పుడల్లా ఆపరేషన్స్ అన్నీ ఇవన్నీ అకౌంట్ ఫర్ చేసుకునే ప్లాన్ చేస్తాం. సో అది ఖచ్చితంగా నిజము, బట్ వీ హ్యావ్ కౌంటర్ స్ట్రాటజీ ఫర్ దట్ ఆల్సో. రైట్ సార్. సార్ ఇప్పుడు బ్లాక్అవుట్ అనేది కొన్ని స్టేట్స్లో మన దగ్గర జరుగుతుందనమాట నైట్ కాగానే. అసలు బ్లాక్అవుట్ అంటే మీనింగ్ ఎగ్జాక్ట్గా ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? రెండోది, అసలు ఇంత టెక్నాలజీ ఉన్నాక కూడా మన ఇండియాలో ఈరోజు చాలా టెక్నాలజీ ద్వారానే చాలా మనం ఈరోజు S-400తోని మనం చాలా చేసినాము. అంత టెక్నాలజీతో కూడుకున్న వెపన్స్ ఉన్నాక, టెక్నాలజీ ఉన్నాక కూడా అయినా కూడా ఈరోజు బ్లాక్అవుట్ అనేది ఎందుకు జరుగుతుంది మన ఇండియాలో కొన్ని స్టేట్స్లో? చెప్తాను సార్. బ్లాక్అవుట్ వార్ సినారియోలో చాలా అవసరం సార్. ఒక ఫైటర్ పైలట్ హైదరాబాద్ మీద బాంబు వేయడానికి వస్తున్నాడు అనుకున్నాం, చిమ్మ చీకటి ఉంది, వాడికి ఏం కనిపిస్తలేదు, కిందికి రావాలి. అసలు కింద బిల్డింగ్ ఉందా, హై రైజ్ బిల్డింగ్ ఉందా, ఎయిర్ క్రాఫ్ట్కి ఏమైనా తగులుతుందా? సో ఎంత టెక్నాలజీ ఉన్నా సరే ఒకవేళ ఈ బ్లాక్అవుట్ని మనం కరెక్ట్గా పాటిస్తే గనక ఆ పైలట్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ మనకు కావాల్సిందే అది, ఆ పైలట్ని కన్ఫ్యూజ్ చేయడము. సో బ్లాక్అవుట్ అనౌన్స్ చేయగానే ఖచ్చితంగా ఇళ్లలో అన్ని లైట్లు, ఇన్వర్టర్ ఉన్నా సరే ఇన్వర్టర్ కూడా ఆపేయాలి ఖచ్చితంగా, లేదంటే మీ మీదే వస్తుంది. సింపుల్ చెప్తున్నా ఒక్క మాటలో. సో ఖచ్చితంగా బ్లాక్అవుట్ని పాటించాలా. బయటకు వచ్చి బాల్కనీలో నిల్చొని వీడియోలు తీయడము అయ్యాలంటే చెయ్యొద్దు, ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఎయిర్ సైరన్ మోగితే అందరూ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోవాలా. అండ్ బ్లాక్అవుట్ వస్తే ఖచ్చితంగా బ్లాక్అవుట్ని పాటించాలా. రోడ్ల మీద తిరగడాలు అన్నీ చేయకూడదు. మీ ఇంట్లో మీరు సేఫ్గా ఉండాలా. ఈ కిటికీలు, డోర్లు ఉంటాయి కదా, మన ఇంట్లో బీరువాలు, ఏమన్నా ఇనుప సామాన్లు పెద్దవి ఉంటాయి కదా, అవి కిటికీలకి ఎదురుగా పెట్టుకొని మనం సేఫ్గా ఉండాలి. ఎందుకంటే ఐరన్ స్ప్లింటర్స్ ఎక్కడి నుంచి వస్తాయో మనకి తెలియదు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా భారీ వస్తువులు తలుపు ఎదురుగా కానీ కిటికీ ఎదురుగా పెట్టుకొని మనం మన ఇళ్లలో సేఫ్గా ఉండాలి. కానీ మన ఇండియాలో ఆల్రెడీ ఇప్పుడు చాలా పెద్ద ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ మనకు ఉన్నాక కూడా ఎందుకు బ్లాక్అవుట్ చేస్తున్నాను అనేది నాకు కొంచెం చెప్పండి సార్. అదే ఆల్టర్నేట్ ఆప్షన్ వచ్చేసి S-400. అసలు S-400 అనేది ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా చాలా మందికి ఇక్కడ తెలియదు. అది ఎంత సేవ్ అనేది మనల్ని చేసింది, అండ్ అంత పెద్ద గ్రేట్ వెపన్ అనేది అసలు మనము ఎట్లా తెచ్చుకున్నాం అది. అండ్ నేను ఇంకా కొంచెం ఎంక్వైరీ కూడా చేశాను అనమాట, రీసెర్చ్ లైఫ్. అసలు S-400 అంటే 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు అది ఏం మిసైల్స్ అనేది ఏమొచ్చినా, ఫ్లైట్స్ వచ్చినా, ప్లేన్లు వచ్చినా, ఈ జెట్స్ వచ్చినా, ఏదున్నా సరే, డ్రోన్ వచ్చినా అది వేసి పడేస్తుంది అని చెప్పేసి నా ఒక నాలెడ్జ్ ప్రకారం. ఇఫ్ కరెక్ట్ మీ ఎనీథింగ్ ఇస్ రాంగ్. రెండోది వచ్చేసి ఏంటంటే S-300 ఉంది మార్కెట్లో, రష్యా దగ్గర S-400 ఉంది, S-500 కూడా ఉంది, S-600 కూడా ఉంది. అయితే మనం S-400 అనేది మనం కొనుక్కున్నాం అనేది తెలిసింది. అది ఎట్లా కొనుక్కున్నాం, ఎంత కొనుక్కున్నాం, అసలు అది ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది మనము, అండ్ అది రోజు ఎట్లా సేవ్ చేస్తుందని చెప్పండి. రెండోది వచ్చేసి ఏంటంటే చైనా కూడా ఏదైతే 400, 500, 600 ఇప్పుడు కావాలని అంటే రష్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది అమ్మలేదు, అండ్ దాని వెనకాల ఏదో జరిగిందని చెప్పేసి కూడా ఇంకో బ్యాక్గ్రౌండ్లో వేరే న్యూస్ అనేది ఉంది. అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. ఫస్ట్ మనదైతే చెప్పండి, దాని తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వలేదని కూడా తెలిసిందనమాట. సార్ S-400 ఈజ్ ఎ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ సార్, MDS అంటారు, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది పాకిస్తాన్, ఇది ఇండియా. పాకిస్తాన్ భూమిపై నుంచి ఏదైనా రాకెట్ లాంచ్ అయిందనుకోండి, మిజైల్ రాకెట్ లాంచ్ అయిందనుకోండి, ఇక్కడ S-400 రడార్ అని ఉంటుంది ఒకటి, అది దాన్ని క్యాచ్ చేస్తుంది సార్. ఇది ఏ యాంగిల్లో
పైకి వచ్చింది, ఏ స్పీడ్లో బయటకు వచ్చింది, దాన్ని బట్టి ఇది ఎక్కడ పడుతుంది అన్న క్యాలిక్యులేషన్ చేస్తుంది సార్. ఇదేం చేస్తుంది, రడారు అక్కడితో ఆపదు, దీనికి కనెక్టింగ్ మిజైల్ సిస్టమ్ ఉంటుంది. ఆ మిజైల్కి ఆదేశం ఇస్తుంది, వీడి ఇటు నుంచి వస్తున్నాడు, నువ్వు ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళి గాల్లను ధ్వంసం చేసాయి. సో పాకిస్తాన్ భూమి నుంచి వచ్చిన ప్రతి మిజైల్ మన S-400ని తట్టుకోవాల్సిందే. అందుకే పాకిస్తాన్ ఒకవేళ మన మీద న్యూక్లియర్ వెపన్ కూడా వాడింది అనుకోండి, వాడి ఆకాశంలోనే దాన్ని మధ్యలోనే ఆపేసి గాల్లోనే ధ్వంసం చేస్తుంది, వాళ్ళే చేస్తారు. ఆ క్లారిటీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు ఉంది, సివిలియన్స్కి లేదు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఐబీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళే చెప్తున్నారు మేము భారతదేశం మీద న్యూక్లియర్ వెపన్ వాడేస్తామని. ఆర్మీడు ఒక్కడు ఈ రోజు వరకు ఆర్మీడు ఒక్కడు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను వాడితే అది నా మీదే పేలుతుంది అన్న క్లారిటీ వాళ్ళకి కూడా ఉంది. ఇంకోటి న్యూక్లియర్ బ్లఫ్ కూడా ఇక్కడే క్లియర్ చేస్తా. న్యూక్లియర్ బాంబ్ పాకిస్తాన్ భారతదేశం మీద ఎప్పటికీ న్యూక్లియర్ బాంబ్ కొట్టలేదు. ఎలా అని అడుగుతారా, న్యూక్లియర్ బాంబ్కి న్యూక్లియర్ వార్ హెడ్, ప్రొజెక్టైల్ రెండు వేరే వేరేగా ఉంటాయి సార్. వీటిని ఎప్పుడూ కలిసి పెట్టరు, ఎందుకంటే ఏమైనా అకస్మాత్తుగా జరిగితే ప్రాబ్లమ్స్ అయిపోతాయని న్యూక్లియర్ వార్ హెడ్ని వేరేగా పెడతారు, ప్రొజెక్టైల్ ఏదైతే తీసుకెళ్తుందో దాన్ని వేరేగా పెడతారు. ఓకే, ఈ రెండింటిని కలిపే ప్రాసెస్ని మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, స్పైస్ ఉంటారు, మన ఇండియన్ స్పైస్ పాకిస్తాన్లో ఉంటారు, వాళ్ళు ఈ రెండింటి మీద నిఘా చేసి ఉంటారు. ఏ రోజైతే మీటింగ్ జరిగిందో మనకు ఇన్పుట్ వస్తుంది. ఆ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేసేస్తుంది, ఎందుకంటే నువ్వు మీటింగ్ చేసిందే నా మీద వేయడానికన్నా క్లారిటీ నాకు ఉంది కాబట్టి నువ్వు నా మీద కొట్టే ముందే నేను వాడిని కొట్టేస్తాను. రాజ్నాథ్ సింగ్ గారు 2022లో చాలా క్లియర్గా చెప్పాడు, ఇఫ్ ఐ గెట్ ఇంటెలిజెన్స్ that Pakistan is going to use nuclear weapon against me, I will preempt that strike అన్నాడు. అంటే వాడు కొట్టే ముందు నేనే వాడిని కొడతా అన్నాడు. ఈ విషయం పాకిస్తాన్కి క్లియర్గా తెలుసు. మనం ఏం చేసుకుంటామంటే సార్, ఇద్దరము పాకిస్తాన్ ఇండియా ఒక డిక్లరేషన్ మనం సైన్ చేసుకున్నాం. ఇఫ్ ఐ ఆమ్ రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ ద డిక్లరేషన్, ఢిల్లీ డిక్లరేషన్. ఈ ఢిల్లీ డిక్లరేషన్ పరంగా ఏంటంటే మనము మన న్యూక్లియర్ సైట్స్ అన్ని లొకేషన్స్ పాకిస్తాన్కి చెప్తాము, పాకిస్తాన్ వాడు అన్నీ మనకు చెప్తాం. సో దట్ నార్మల్ అటాక్ జరిగినప్పుడు కూడా మనం వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద దాడి చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశం. సో పాకిస్తాన్ వాడు ఎప్పటికీ మన మీద న్యూక్లియర్ వెపన్ వాడు సార్. అండ్ S-400 వచ్చారా, 400 మీరు అన్నట్టుగా 400 కిలోమీటర్స్ రేంజ్లో దేన్నైనా ధ్వంసం చేస్తుంది. కాకపోతే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే సార్, డ్రోన్ మీద S-400 వాడ్డా. డ్రోన్ పిచ్క సార్, S-400 బ్రహ్మాస్త్రం సార్. సో పిచ్క మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నది నా ప్రశ్న. అదొక్కటే సెట్ అవుతే గనక అవసరం లేదు. మిజైల్ వస్తుందా, దాన్ని S-400 వాడదాం. ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందా, S-400 వాడదాము. కానీ డ్రోన్ సార్, ఇజ్రాయిల్ వాళ్ళు పక్షుల్ని ట్రైన్ చేస్తున్నారు సార్ డ్రోన్ని ఢీకొట్టడానికి. అంటే ఒక డ్రోన్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఒక పక్షిని వదులుతారు, ఆ పక్షి కాళ్ళకి కొన్ని బ్లేడ్స్ అవన్నీ పెడతారు, అది వెళ్ళి డ్రోన్ కొడతా ఉంటుంది, ఆ డ్రోన్ కింద పడుతుంది. అంటే వాళ్ళు ఎంత సింపుల్, ఒక లాజికల్ సింపుల్ సొల్యూషన్. మనం కూడా అట్లాంటిది ఏదైనా చేయాలి, జామింగ్ చేయాలి, లేదంటే ఫ్రీక్వెన్సీ బ్యాండింగ్ చేయాలి, కైనెటిక్ ఇంటర్సెప్టర్స్, ఐరన్ మెషెస్ వస్తాయి, మనం దాన్ని చూసి దాని వైపు ఐరన్ మెష్ కొట్టాలి, ఐరన్ మెష్ వెళ్ళి దాన్ని జామ్ చేస్తే అది ఆడనే కింద పడిపోతుంది. సో ఇట్లా మనం కూడా చేయాలి అన్నది నా అభిప్రాయం సార్. సార్ 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది కదా సార్. సో కార్గిల్ వార్ గురించి ఏదైనా మాకు తెలియని కొన్ని విషయాలు, ఇప్పుడున్న జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, దాని అసలు ఒక హిస్టరీ ఏదైతే ఎంతమంది మన వాళ్ళు త్యాగం చేశారు. చాలా మందికి అసలు కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో తెలియదు సార్. నేను చెప్తాను వినండి సార్. కార్గిల్ ద్రాస్ సెక్టర్ అన్నది చలి ప్రదేశాలు సార్, చాలా ప్రాంతాలు చలి ప్రాంతాలు అవి. అండ్ అక్కడ వింటర్స్లో ఉండడం చాలా కష్టం. సో 1995లో మనము పాకిస్తాన్ ఒక ఒప్పందంకి వచ్చాం సార్. వింటర్ వచ్చే ముందు నా పోస్టులు నేను ఖాళీ చేస్తా, నీ పోస్టులు నువ్వు ఖాళీ చేయని చెప్పేసి ఒప్పందానికి వచ్చేస్తారు. 96, 97 మనం ఇద్దరం పాటించాం సార్. 98 వింటర్ రాగానే ఇండియా కిందికి వచ్చింది, పాకిస్తాన్ వాడు కిందికి పోలేదు సార్. అండ్ ఏం చేశాడు, వాడు కిందికి పోకుండా మన పోస్టులు కూడా ఆక్యుపై చేశాడు సార్. సో మనం ఏమనుకున్నాం, వాడు కిందికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, ప్రామిస్ చేశాడు కదా అని చెప్పేసి మనం కిందికి వచ్చేసాం సార్. 1999 ఏప్రిల్ మేలో ఎప్పుడైతే మనం మళ్ళీ ఎండలు మొదలైనప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే వాడు పైనుంచి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు.
ఎంత సో చీప్ పాకిస్తాన్ దుర్మార్గత్వము అంతా ఇంత కాదు, వాడు చీటింగ్ కదా సార్, వాడు నమ్మడానికి వీల్లేదు అసలు. సో ఒక ఒప్పందం రాసుకున్న తర్వాత అండ్ మళ్ళీ తెలివిగా ఏం చేశాడంటే ఆర్మీ వాళ్ళని ఇవ్వలేదు పోస్టులు, వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీని కూర్చోబెట్టలా, పాకిస్తాన్ రేంజర్స్ని ట్రైబల్స్ని కూర్చోబెట్టాడు. దాంతో ఏంటంటే నేను కాదు నాకు తెలియదు వాళ్ళు ఎవరు వచ్చి కూర్చున్నారు అని చెప్పడానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి. ఆ యుద్ధం మూడు నెలలు నడిచింది సార్. సో మనము మన పోస్ట్ని తిరిగి తీసుకోవడానికి మనకు 3 నెలలు పట్టింది సార్. యూ విల్ నాట్ బిలీవ్, ఐ టెల్ యూ స్టోరీ ఆఫ్ అ సోల్జర్. 19 years సార్ అబ్బాయికి, 19 సంవత్సరాలు. యోగేందర్ అని చెప్పేసి, సుబేదార్ యోగేందర్ అని చెప్పేసి పరమ్వీర్ చక్ర ఇచ్చాం మనం తనకి. కార్గిల్ క్లిఫ్ సార్, ఇట్లా క్లిఫ్ మీద తను వైర్ వేసుకొని పైన ఎక్కడానికి ట్రై చేస్తున్నారు మనోళ్ళు. ఒక 60 feet ఇంకా దూరంగా ఉన్నాడు పైకి వెళ్ళడానికి. 4 బుల్లెట్లు తగిలినాయి సార్. ఆ 4 బుల్లెట్లు తగిలిన పైకి వెళ్ళి ఒక బంకర్లో ఉన్న పాకిస్తాన్ ట్రూప్స్ని అందరినీ చంపేసిండు సార్. అండ్ తర్వాత ఈయన వెనకాల మిగతా వాళ్ళు అందరూ పైకి ఎక్కి మిగతా వాళ్ళు పైకి ఎక్కుతున్నప్పటికీ రెండో బంకర్లోకి వెళ్ళి రెండో బంకర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంపేసాడు సార్. ఒక్క మనిషి వయసు ఎంత? 19. ఒక రిపోర్ట్ ప్రకారము 16 బుల్లెట్లు తగిలినాయి సార్. 16 బుల్లెట్లు తగిలినాడు, బ్రతికే ఉన్నాడు సార్. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ నేను వీడిని చంపాలి అనే ఒక ఆలోచన, వీడు నా భారత భూమి మీద వచ్చాడు, వీడిని తరిమేయాలి, ఆ స్పిరిట్ చూడండి సార్. ఇలాంటి ఆర్మీని ఎవడు ఓడించగలుగుతాడు సార్ మీరు చెప్పండి? 19 years బాయ్. మనం 19 ఏళ్ళ పిల్లోడికి ఇంట్లోంచి రాత్రి బయట పోనివ్వం, రై ఇంట్లో కూర్చోరా అంటాం. 19 yearsలో ఒక తల్లి తన కొడుకుని దేశ సేవ కోసం పంపించింది. ఆ కొడుకు ఎంత బాగా దేశ సేవ చేశాడు చూడండి సార్. నిన్న మనకు మదర్స్ డే కూడా చేసుకున్నాం. రైట్. See, the true mother is a soldier's mother, sir. See the sacrifice that mother has done. ఒక 16.5 years వయసులో ఉన్న కొడుకుని దేశ సేవకు పంపించింది. అండ్ ఆ కొడుకు చేసిన త్యాగం సార్. 16 బుల్లెట్లు తీసుకొని కూడా బతికే ఉన్నాడు. మనం అవార్డు ఇచ్చినాము. యాజ్ ఎ సుబేదార్ రిటైర్ అయ్యాడు. సో ఇలాంటి ఆర్మీని పాకిస్తాన్ ఓడిస్తారు సార్. వాళ్ళు బొంద అసలు వాళ్ళు మనకి అర్హతుల సార్. వాళ్ళు యుద్ధభూమి వదిలేసి పారిపోయే రకాలు వాళ్ళు ఎంత వెధవపని చేస్తారంటే సార్, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. స్క్వాడన్ లీడర్ అజయ్ అహూజా సార్. ఒక స్టోరీ. జనరలీ ఒక విమానం హిట్ అయింది అనుకోండి సార్, పైలట్ ఇజెక్ట్ అవుతాడు. జెనీవా కన్వెన్షన్ ఏమంటుందంటే ఒక పైలట్ ఇజెక్ట్ అయ్యి కింద పడుతూ ఉంటాడు కదా, అప్పుడు వాడి మీద ఫైరింగ్ చేయడానికి అనుమతి లేదు. వార్లో కూడా రూల్ ఉంది. ఏం రూల్ ఉంది? ఒక ఫైటర్ పైలట్ ప్లేన్లోంచి ఎజెక్ట్ అయ్యాడంటే వాడిని మీరు కాల్చడానికి మీకు అనుమతి లేదు అనేసి. నచికేత అని చెప్పేసి ఒక యంగ్ పైలట్ సాటీకి వెళ్ళాడు, ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్ళాడు. వాడు కనిపించట్లేదు అంటే ఆ అబ్బాయిని వెతకడానికి ఈయన ఇంకో ఫ్లైట్ తీసుకొని బయలుదేరాడు. ఆ బయలుదేరే సంఘటనలో ఈయన ఫ్లైట్ కూడా హిట్ అయింది సార్. ఓకే. సో ఈయన కింద పడుతున్నప్పుడు బుల్లెట్ షాట్స్ కొట్టారు. అంటే వీళ్ళకి ఎథిక్స్, వాల్యూస్, క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం ఏదీ లేదు సార్. అండ్ వీళ్ళు మనకి నేర్పించేది ఏంటి సార్? అంటే ఇప్పటి వరకు అంటే జనరల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే మాలాంటి కామన్ పీపుల్కి తెలుసు సార్. ఇప్పుడు మీరు చెప్పే ఇన్ని గణం ఇన్సిడెంట్స్ అసలు 1% కూడా తెలియదు కామన్ పీపుల్కి, చాలామందికి తెలియదు. ఇదన్నీ వింటుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది సార్ ఫుల్గా. రెండోది వచ్చేసి ఏంటంటే ఇదన్నీ వింటుంటే ఇమీడియట్గా పాకిస్తాన్ని మ్యాప్లో నుంచి లేపు పడేయాలని చెప్పి భయంకరంగా ఫీలింగ్ వస్తుంది సార్. అవును. అంటే వీళ్ళు అంటే ఎంత వేసిన కొడుకులు అనేది అర్థమవుతుంది అసలు. అంటే మీరు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి అంతగానం ఇవి డీప్గా చూసారు. ఆర్మీలో ఉండడం కాకుండా నాకు దీని మీద విశ్లేషించడము, బుక్స్ చదవడము, రీసెర్చ్ చేయడము నాకు ఇష్టం సార్. 1971 అనుకుంటాను సార్, ఒక వార్ ఇన్సిడెంట్ చెప్తాను సార్. గోర్ఖా ఆఫీసర్ ఇయాన్ కార్డోజో అని చెప్పేసి మేజర్ జనరల్గా రిటైర్ అయ్యారు. తను ఒక మైన్ మీద తను కాలు పెట్టాడు సార్. కాలు బ్లాస్ట్ అయింది. నేను బ్యాటిల్ ఫీల్డ్ చెప్తున్నాను మీకు. అదే డాక్టర్ వచ్చి ఆ కాల్ని కట్ చేయాలి, డాక్టర్ కట్ చేయలేకపోతున్నాడు. ఈయన గోర్ఖా ఆఫీసర్. గోర్ఖా వాళ్ళ దగ్గర కుకరీ ఉంటుంది సార్. కుకరీ మీకు తెలిసి ఉండొచ్చు, కత్తి లాంటిది ఒకటి ఉంటుంది, కుకరీ అంటారు. తన కుకరీ తీసుకుని తన కాలు ఆయనే నరికేశాడు. అండ్
సీ ద స్పిరిట్ ఆఫ్ దట్ పర్సన్. మనకు చిన్న చీమ కుడితేనే 3 గంటలు దాన్ని రాసుకుంటూ గీసుకుంటూ కూర్చుంటాం, 10 మందికి చెప్పుకుంటాం 10 మంది చెప్పుకుంటాము. సో ఆయన 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 కుక్కరీ తీసుకొని ఆయన కట్ చేసి నౌ యూ బ్యాండెడ్ ఇట్ అప్ అన్నాడు. హీ వాజ్ ది ఫస్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆఫీసర్ టు కమాండ్ ఏ యూనిట్. కర్నల్ అయ్యాడు, బ్రిగేడియర్ అయ్యాడు, మేజర్ జనరల్గా రిటైర్. సో ఇలాంటి ట్రూప్స్ ఉంటే మనల్ని ఎవడు ఓడించగలుగుతారు సార్? ఇంకా మనకి స్టోరీస్ ఇంకా రావట్లేదు, ఇంకా జరుగుతుంది కాబట్టి. పహల్గామ్ తర్వాత ఇన్సిడెంట్ ఒక్కసారి ఇది ఆగనివ్వండి, మనకి కథలు వస్తాయి సార్. అంటే ఎవరు ఎట్లా పోరాడారు అన్నది కథలుగా మనకి వినిపిస్తాయి సార్. సో నా ఉద్దేశం ఏంటంటే సార్, మన యూత్కి మన ఆర్మీ అచీవ్మెంట్స్ గురించి ఇవి స్కూల్ బుక్స్లో ఉండాలి, ఇవి వీళ్ళకు కంపల్సరీ సబ్జెక్ట్స్లా ఉండాలి అన్నది నా ఆలోచన సార్. మీరేమంటారు? 100% కాదా సార్, 200% ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి అసలు చదువుకుంటారా బాబు అంటే పెద్ద కష్టపడుతున్నాను అని ఫీల్ అయిపోతున్నారు. ఓకే. అండ్ రెండోది ఏదైనా చిన్న ఇంట్లలో అవి ఇవి పళ్ళు చెప్తే పళ్ళు చెప్తున్నారు ఫుల్ ఫీల్ అయిపోతున్నారు. ఏదైనా చిన్న కష్టం వస్తే డిప్రెషన్కి వెళ్తున్నారు. ఇంకా కొంచెం చిన్న కష్టం అనేది కొంచెం ఆ రేంజ్ పెరిగితే సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లాంటిది ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏ విధానంగా అయితే ఇప్పుడు దేశం కోసం ఏవైతే ఇవన్నీ చేస్తుందో అదే గనక టెక్స్ట్ బుక్ లో ఒక సిలబస్ లాగా వస్తే ఎంతో మంది స్టూడెంట్స్ కి ఒక పెద్ద మోటివేషన్ అనమాట ఇది. అండ్ జీవితానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీళ్ళు చూడు ఎట్లా ఫేస్ చేసిరని అది ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఎంతో మంది స్టూడెంట్స్ ముందరికి వెళ్ళి గోల్స్ ని అచీవ్ చేయొచ్చు. 200% యాడ్ చేయాలి నేనైతే. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ ప్లాట్ఫామ్ ద్వారా నాకు ఒక 2-3 అభిప్రాయాలు ఉన్నాయి సార్. ఐ విల్ షేర్ మై ఒపీనియన్స్ విత్ యూ. షూర్. నేను ఎప్పుడూ చెప్తాను సార్, కాకపోతే మన కంట్రీ చాలా పెద్దది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే సార్, మన కంట్రీలో కూడా ఇజ్రాయిల్ లాగా కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ప్రతి ఒక్క యూత్కి ఉండాలి సార్. సింగపూర్లో కూడా ఉంది సార్. ఉండాలి సార్. ఉంటే డిసిప్లిన్ వస్తుంది, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది, అవసరమైనప్పుడు దేశానికి పనికి వస్తావు. ఒక 2 years 3 years 4 years కంపల్సరీ ఎవరైతే ఏబుల్ బాడీడ్ యూత్ అంటాం, ఎవరికి ఎటువంటి ఇష్యూస్ లేకపోతే ఫిజికల్ ఇష్యూస్ కానీ మెంటల్ ఇష్యూస్ కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అని నేను అనుకుంటాను సార్. అయితే సార్ ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంటి నుంచి ఎవరైతే పిల్లలు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 16-17 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఆర్మీలో అట్లీస్ట్ 1 to 2-3 years అనేది వాళ్ళకి పంపించి అక్కడ వాళ్ళకి ట్రైనింగు, డిసిప్లిన్, మైండ్ సెట్, అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా జరిగి ట్రైన్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు ఫర్దర్ స్టడీస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ట్రైనింగ్ ప్రాసెస్లో కూడా స్టడీస్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే రేపటి రోజున ఇట్లాంటి యుద్ధాలు వచ్చినప్పుడు ప్రతి ఇంటి నుంచి ఆల్రెడీ పిల్లలు ఇట్లా ట్రైన్ అయ్యారు కాబట్టి రెడీగా ఉంటారు. అక్కడ వరకు అవసరం లేదు, ఎవరింట్లో వాళ్ళు ఒక సోల్జర్ రెడీగా ఉన్నారనమాట. అండ్ రెండోది ఇక్కడ వీళ్ళు 16-17 yearsలోనే ఇట్లా ట్రైనింగ్ అవుతుంది కాబట్టి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, డిసిప్లిన్ అంటే ఏంటో తెలుస్తుంది, ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేయాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఇంకా యూత్ అనేది స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే సార్ మన ఇండియాలో ఇప్పుడు అన్ని దేశాల్లో చూసుకుంటే మన ఇండియాలోనే యూత్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో అట్లాంటప్పుడు ఇట్లాంటిది మీరు చెప్పింది ఇనిషియేటివ్ కనుక తీసుకుంటే ఇంకా మామూలుగా ఎవడు మంచోళ్ళు రాడు. అండ్ ఇంకోటి సార్ ఇప్పుడున్న యూత్ స్పెషల్గా అంటే అందరు కాదు కానీ చాలా మటుకు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా అడిక్షన్లో, దాని తర్వాత ఇంకా టైం వేస్ట్ థింగ్స్లలో, బెట్టింగ్ యాప్స్లలో అండ్ ఇంకా క్రింజీ కంటెంట్లో సోషల్ మీడియాలో దీంట్లో చాలా పాడైపోయారు సార్ మొత్తం కూడా. సో ఒకవేళ ఇది కనుక తీసుకొస్తే అసలు ఇండైరెక్ట్గా ఎంతో చాలా పెద్దది చేంజ్ అనేది వస్తుంది సార్. ఆ చేంజ్ ఎంతవరకు వస్తుంది అనేది అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఎందుకంటే సార్ నేను చాలా దేశాలు ట్రావెల్ చేసిన కాబట్టి నేను ప్రాక్టికల్గా అక్కడ చూసిన సార్. సింగపూర్లో మన ఇండియన్స్ అనేది అక్కడనే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. సింగపూర్ సిటిజన్షిప్ తీసుకొని అక్కడ వాళ్ళ పిల్లలు అనేది ఆర్మీలోకి ఆల్రెడీ పంపించారనమాట. వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. నేను కల్లారా దగ్గర నుండి చూసిన డిసిప్లిన్ ఎట్లుంటుంది, ఆ పాజిటివ్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది, ఆ మైండ్ సెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని దగ్గర నుండి చూసిన సార్. చాలా ఎక్సలెంట్ అనిపించింది. సో మన ఇండియన్ చూస్తే చాలా బాధేస్తుంటుంది సార్ నాకైతే సార్. అంటే మన ఇండియాలో యూత్ ని చూస్తే చాలా బాధేస్తుంటుంది సార్. చాలా అంటే వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తుంటారు. వీడియో చూసాను సార్, ఆ వీడియో నేను చాలా డిస్టర్బ్ చేశాను. ఒక స్కూల్ టీచరో కాలేజ్ టీచరో తెలియదు, ఒక అమ్మాయి మొబైల్ ఫోన్ తీసుకుంది సార్. ఆ అమ్మాయి ఆ టీచర్ని చెప్తూ కొట్టింది సార్. దేశం ఎక్కడ పోతుంది సార్? అంటే నువ్వు ఫోన్ తీసుకున్నందుకు ఒక టీచర్ని చెప్పుతో కొట్టావు అంటే
నువ్వు ఆ ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయావు సార్. అంటే గలీజ్ మాటల అమ్మాయి ఆ టీచర్ని తిట్టి చాలా పదాలు వేరేగా వాడి ఆ తర్వాత టీచర్ని తను చెప్తూ కొట్టింది. అండ్ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చూస్తున్నారు, సినిమా చూసినట్టు సార్. అంటే యూత్లో ఇది నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంది, దీన్ని నేను ఆపాలి అన్న భావన కూడా పోయింది సార్. ఇఫ్ దెర్ వాజ్ ఎ సోల్జర్ స్టాండింగ్ దేర్, హూ ఇస్ ఎ ట్రైన్డ్ యూత్ స్టాండింగ్ దేర్, కెన్ ఇట్ హ్యాపన్? నో. సో ఎవ్రీబడీ షుడ్ బి ట్రైన్డ్. మాకు ఆర్మీలో ఒక స్లోగన్ చెప్పేవారు సార్, నేను ఆ స్లోగన్ చెప్తారు, మీరు వినండి సార్. ఆల్వేస్ చూజ్ ఏ హార్డర్ రైట్ దాన్ అన్ ఈజియర్ రాంగ్. రైట్ హార్డ్ అయి ఉండొచ్చు కానీ నువ్వు చూస్ చేయాలి, రాంగ్ ఈజీగా కనిపించవచ్చు కానీ దాన్ని అవాయిడ్ చేయాలి. సో ఆల్వేస్ చూజ్ ఏ హార్డర్ రైట్ దాన్ ఈజియర్ రాంగ్. దిస్ విల్ క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు ది సొసైటీ. సో అది మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో ఇది యూత్కి యాజ్ ఎ గిఫ్ట్ ఇవ్వండి. దిస్ ఈజ్ అ గిఫ్ట్ దట్ యూ క్యాన్ గివ్ టు ది యూత్. సో ఇది మన బాధ్యత. ఇది మనం ఏదో వాళ్ళకి ఎక్స్ట్రా చేయడం కాదు సార్, అది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం, 2 విషయాలు చెప్తాను. మన కంట్రీలో సార్ పొలిటీషియన్స్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ సార్, అండ్ సోల్జర్ హ్యాస్ టు పే ఏ ట్యాక్స్ సార్. ఇది చాలా తప్పు సార్, 100%. సో నేను అంటే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక అవకాశం ఉంది కాబట్టి అనట్లేదు, బట్ ఇన్ అవర్ కంట్రీ ట్యాక్సింగ్ ఏ సోల్జర్ షుడ్ స్టాప్ సార్. ఒక సోల్జర్ తన ప్రాణాహుతి ఇస్తున్నాడు, ఫ్యామిలీ అందరినీ వదిలేసి ఫీల్డ్ లొకేషన్లో ఉండి మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నాడు. ఆ సోల్జర్ దగ్గర ట్యాక్స్ తీసుకోవడం, పన్ను తీసుకోవడం అన్నది ఎథికలీ అండ్ మారలీ అండ్ ప్రిన్సిపలీ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద గవర్నమెంట్ ఆర్ గాడ్. నా ఉద్దేశం ఏంటంటే పొలిటీషియన్తో కంపారిజన్ కూడా కాదు. సార్ నేను మీకు 10 లక్షలు ఇస్తాను సార్, మీరు వెళ్ళి ఫైట్ చేస్తారా? మనం సోల్జర్ అక్కడ డబ్బుల కోసం చేయట్లేదు సార్, దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి చేస్తున్నాడు. ఆ ప్రేమని కూడా మనం డబ్బుల్లో లెక్కబెట్టి ఆ సోల్జర్ని కూడా ట్యాక్స్ చేయడం అన్నది అది చాలా తప్పు సార్. దాన్ని మనము ఖచ్చితంగా ఒక మూమెంట్ లాగా దీన్ని తీసుకొని వచ్చి దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది సార్. ఖచ్చితంగా 200% మనం అందరం కూడా సార్ చెప్పిన దీనికి అగ్రి చేసి దీన్ని వీలైనంత వరకు నెంబర్ ఆఫ్ పీపుల్కి మీరు షేర్ చేయండి. ఇది ప్రతి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఒక అవేర్నెస్ వస్తుంది. మనం అందరం ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఇది గవర్నమెంట్ దృష్టికి అనేది ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీరే ఒకసారి ఆలోచించండి, మనము మన ఫ్యామిలీలోని కొన్ని రోజులు కూడా ఉండలేము, అట్లాంటిది సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీని అనేది వదిలేసేసి వాళ్ళ ప్రాణాలు బార్డర్లో మన కోసం అడ్డుకట్టుగా పెట్టి మన ఫ్యామిలీస్ని కాపాడుతున్న సోల్జర్స్. అలాంటి సోల్జర్స్కి యాక్చువల్గా వాళ్ళు వేరేది ఏ బిజినెస్ చేసుకున్నా ఇంకెక్కడ చేసుకున్నా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు, కానీ ఒక లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకొని ఇక్కడ దేశ సరిహద్దుల్లో వాళ్ళు ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది వాళ్ళు జీతాల నుంచో వాళ్ళ ఇన్కంల నుంచో ఈరోజు ఏదైతే ట్యాక్స్ కట్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి ఆలోచించండి. దానికి కమెంట్లో కూడా మీరు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అనేది ఇది షేర్ చేసి అండ్ ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకు కూడా షేర్ చేయండి దయచేసి. అండ్ రెండోది వచ్చేసి మీరే ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనము సార్ అన్నట్టు 10 లక్షలు, ₹1 కోటి ఆర్ 10 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ ఆస్తి మొత్తం కూడా రాసిచ్చినా కూడా మనం బార్డర్లో పోయి ఫైట్ చేయాలని అంటే చాలామంది చేయలేరు అది. అండ్ స్పెషల్లీ ఈరోజు ఇండియాకి ఏదైతే మన ఆర్మీ సర్వ్ చేస్తుందో ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోట్ల ఆస్తి అనేది కొంతమందికి ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళపైన ఈరోజు వాళ్ళ శాలరీస్ పైన గిట్లా ట్యాక్స్లు అనేది లేవు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి ఆలోచించి దీనికి కమెంట్లో రాయండి. అండ్ దీనికి జస్టిఫికేషన్ మనందరం కలిసి ప్రొటెక్ట్ చేయాలి. మేము చేస్తాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అని మీరు చెప్పకండి సార్, ఎందుకనంటే మీరు దేశం కోసం అంతా చేశారు కాబట్టి మీకోసం మేము ఆ మాత్రం చేయకపోతే ఇక మన కామన్ ప్రజలు మనం వేస్ట్. నిజంగా చెప్తున్నాను నేను, మనం వేస్ట్. సో మనం అందరం కదిలి రావాలి. దీనిపైన ఖచ్చితంగా ఈరోజు ప్రొటెక్షన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. మీరు కదలండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏవో టాపిక్ల పైన ఈరోజు అవేర్నెస్ పైన ఏదన్నా జరిగినప్పుడు రియాక్ట్ అవుతారు కదా, ఈ ఒక్క టాపిక్ని కూడా సీరియస్గా తీసుకొని దయచేసి మీరు వీడియోస్ చేయండి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్
చెప్పడం వేరు, కామన్ పీపుల్ మాట్లాడడం వేరు. సో మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది కథలు వచ్చి ఇలాంటి టాపిక్ని తీసుకొని మీరు వీడియోలు చేస్తే నిజంగా చెప్తున్నా కదా, ఇది అవేర్నెస్ మనం స్టార్ట్ చేస్తే ప్రొటెక్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీనిపైన త్వరలో యాక్షన్ తీసుకొస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు బెట్టింగ్స్ పైన అనేది ఏ రేంజ్లో వీడియోస్ చేశారు, ఎంతమంది పైన అనేది కేసులు ఫైల్ కాలేదు. ఏదో చెత్త రిలేటెడ్ ఇన్సిడెంట్స్కి రిలేటెడ్ అయితే మనం అంతగానం వీడియోస్ చేసేసి దానిపైన ప్రొటెక్ట్ చేసి అట్లా చేసినాం కదా. మరి ఇండియన్ ఆర్మీ, నేవీ, వాట్ ఎవర్ వీళ్ళందరికీ మనము ఎంత చేయాలి మీరే చెప్పండి. మనం సో కదలండి, అందరు కూడా వీడియోలు చేయడం స్టార్ట్ చేయండి, దీనిపైన మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీరు కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దీనిపైన ఒక త్వరలో ఒక యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి మీకు చెప్తున్నా, స్టార్ట్ చేయండి వీడియోలు చేయడం ప్లీజ్. చిన్న క్రియేటర్స్ అయినా పెద్ద క్రియేటర్స్ అయినా ఎవరైనా సరే మీరు మాత్రం మాట్లాడాలి. ఈరోజు ఇది ఒక్క పని మీరు చేస్తే ఇండైరెక్ట్గా మీరు వాళ్ళ దేశం కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇండైరెక్ట్గా వాళ్ళ కోసం మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతాం. మనమైతే డబ్బులు ఇవ్వలేం, అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మనం వాయిస్ రేజ్ చేస్తేనైనా వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది. దానివల్ల పాపం వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా మనం ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. చిన్న చేంజ్ బిగ్ మార్క్, టేక్ యాక్షన్ ప్లీజ్. జై హింద్. సార్, రీసెంట్గా మన తెలుగు స్టేట్స్ నుంచే తెలుగు అబ్బాయి మురళీ నాయక్ గారు అని చెప్పేసి ఆర్మీ పర్సన్ చనిపోయాడు. మురళీ నాయక్ గారు చనిపోయారు అనమాట. సో నిజంగా అతను చేసిన సాక్రిఫైస్ అనేది అందరి తరఫున సెల్యూట్ సార్. సో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇంకా పెద్దవాళ్ళు కూడా వెళ్ళేసి అంత్యక్రియలు కూడా పాల్గొన్నారు సార్. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఓదార్చారు అనమాట. కానీ ఎంతైనా లాసే. మీ అభిప్రాయం ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ సుప్రీం సాక్రిఫైస్. ఎస్, ఒక దేశం కోసం ఒక యువత తన ప్రాణాహుతి. ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియో చూసాను సార్, వాళ్ళ మామయ్య మాట్లాడారు. తను చిన్నప్పటి నుంచి నేను సోల్జర్ అవుతాను, నేను మన దేశ సరిహద్దుల్ని కాపాడుతాను, నాకేమనైతే నన్ను తిరంగా జెండాలో చుట్టి తీసుకొస్తారు, నేను దాంట్లోనే రావాలి అని నా కోరిక అన్నట్టు. అంటే జస్ట్ సీ సార్, ఒక 18-20 ఏళ్ళు ఉన్న అబ్బాయికి ఒక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఎంత ఉంది చూడండి సార్. అంటే ఇవాళ రేపు నాకు ఐఫోన్ కావాలి, నాకు కారు కావాలి, నాకు బైక్ కావాలి అన్న జనరేషన్లో ఒక అబ్బాయి నేను దేశం కోసం ప్రాణాహుతి ఇవ్వాలి, నా బాడీ తిరంగాలో చుట్టుకొని రావాలి, నేను చనిపోతే నాకు సెల్యూట్లు అందరు కొట్టాలి అంటే ఆ ఆలోచన చూడండి ఎంత బాగుంది సార్. సో ఇప్పుడు మన అందరి బాధ్యత ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక అండుగా మనం అందరం నిల్చోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ హెల్ప్. ఫైనాన్షియల్ హెల్ప్ దేవుని సార్ వస్తుంది, కాకపోతే ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్, ఆ తల్లి ఆ కొడుకుని ఏదైతే కోలుకుందో ఆ తల్లికి మనం అందరం కొడుకులు అవ్వాలి. తను ఒక స్టేట్కి ఒక అమ్మలాగా ఉండాలి. సో బికాస్ సార్ ఒక తల్లి వయసులో ఉన్న కొడుకుని కోల్పోయిందంటే ఆ గ్యాప్ని మనం ఎప్పటికీ ఫిల్ చెయ్యలేము సార్. సో అది సుప్రీం సాక్రిఫైస్ సార్. సో దాన్ని మనం అందరం గౌరవించాలి. అండ్ యూత్ అందరూ దీంతో మోటివేషన్ తీసుకొని, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జాయినింగ్ ది ఆర్మీ, ఇట్ ఈస్ అబౌట్ మీరు ఎక్కడున్నా సరే నేను మంచే పని చేస్తాను, నేను తప్పు పని చెయ్యను, నేను నా దేశానికి ఎటువంటి చెడ్డు పేరు తీసుకురాను, నేను నా రాష్ట్రానికి ఎటువంటి చెడ్డు పేరు తీసుకురాను అనే ఒక భావనతో, ఒక ఉద్దేశంతో అలా ఉండాలి. గ్రేట్ సార్. నిజంగా సార్, మురళీ నాయక్ గారు ఎవరైతే ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అనేది త్యాగం చేశారో, ఇప్పుడు యూత్ ఎవరైతే ఈ వీడియో అనేది మీరు చూస్తున్నారో దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు మీ పేరెంట్స్కి అది కావాలి ఇది కావాలని చెప్పేసి అంతగానం ఇందాక సార్ చెప్పినప్పుడు అట్లా అడిగే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈరోజు మురళీ నాయక్ గారు ఏ విధానంగా అయితే సాక్రిఫైస్ అనేది చేశారో, సో అది మనం తీసుకొని అసలు మనమేం చేస్తున్నాం మన కుటుంబం కోసం, మన సొసైటీ కోసం, మన గోల్స్ కోసం అని ఆలోచించి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటికన్నా సరే ఈ మొబైల్ అడిక్షన్ని కొంచెం పక్కన పెట్టేసి, ఈ బెట్టింగ్ యాప్స్ని కొంచెం పక్కన పెట్టేసేసి కొంచెం గోల్ పైన ఫోకస్ చేస్తే ఇలాంటి మురళీ నాయక్ గారు ఎవరైతే సాక్రిఫైస్ దేశం కోసం చేశారో అది వృధాగా పోదు సార్. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు టైం వేస్ట్ చేసినా, తల్లిదండ్రులకి గురువులకి రెస్పెక్ట్ ఇవ్వకున్నా, మొబైల్ అడిక్షన్లో బిజీగా ఉన్నా, బెట్టింగ్స్లో బిజీ ఉన్నా, ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో ఇలాంటి ఎవరైతే గొప్ప వాళ్ళు సాక్రిఫైస్లు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ కూడా వేస్ట్.
అంతే కదా సార్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళేమో ఒక సైడ్ సాక్రిఫైస్ చేస్తున్నారు మనం బాగుండాలని, మన యూత్ ఏమో ఇక్కడనేమో ఇంత టైం వేస్ట్ చేసుకుంటూ తల్లిదండ్రుల గురువులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా గోల్స్ అనేది అచీవ్ చేయకుండా మొత్తం కూడా మొబైల్ అడిక్షన్ అనే చెత్తల ట్రాప్లో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఏం లాభం సార్ ఈ సాక్రిఫైస్లన్నీ కూడా ఈరోజు? సో దట్ ఈస్ వేర్ నేను అదిగే చెప్తున్నాను, మనం దీన్ని ఒక స్ఫూర్తిదాయిలా తీసుకొని రెస్పాన్సిబుల్ సిటిజన్లా ఉండాలి అంతే. ఎస్, ఆలోచించండి, కొంచెం మార్పు అనేది లోపల తీసుకురండి ప్లీజ్. సార్, కాశ్మీర్లో ఎప్పటి నుంచో ఒకటి అనేది జరుగుతుంది, చాలా జరుగుతున్నాయి. దాంట్లో ఒకటి ఏంటి అని అంటే, మన ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే జవాన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారో అక్కడ వాళ్ళపైన రాళ్లతో అనేది అక్కడ ఉన్న లోకల్ ప్రజలు అనేది కొన్ని సందర్భాల్లో దాడి చేస్తుంటారు అనమాట. నాకు అర్థం కాదు, మన ఇండియాలో ఉండి అది కూడా మన కాశ్మీర్లో ఉండి మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు అడ్డుగా పెట్టేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటే ఉల్టా వాళ్ళపైన రాళ్ళు కొడతారు. ఎందుకు కొడతారు నాకు అర్థం కాదు సార్. ఏంటి సార్ ఇది? సార్, దిస్ ఈజ్ హౌ యూత్ ఆర్ గెటింగ్ రాడికలైజ్డ్. అంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఈ ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని చంపేయడానికి వచ్చారు, ఈ దేశం మీ భూమి మీద తీసుకుంటుంది, ఈ దేశం మీ మతాన్ని పాటించనీయకుండా చేస్తుంది అనే ఒక భ్రమలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి చేస్తున్నది స్టోన్ పెల్టింగ్. సార్, మీరు ఏదైతే రాళ్ళు కొడుతున్నారు అంటున్నారు, ఇది ఒకప్పుడు చాలా జరిగేది సార్, ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది సార్. ఇప్పుడు టూరిజం కూడా ఈ టైంలో అటాక్ చేయడం అన్నది వాళ్ళు అక్కడ ఉన్న టూరిస్టులని రాకుండా చేయాలని. ఇప్పుడు ఎవ్వరు జమ్మూ అండ్ కాశ్మీర్కి టూరిజంకి వెళ్ళరు సార్. అప్పుడు ఏమవుతుంది, యూత్ పాపం ఖాళీగా ఉంటాడు. సో ఆ యూత్ ఏం చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం కల్లా 500 రూపాయలు ఇస్తాను వస్తే రాలేయడానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, యూత్ని వర్క్ నుంచి డైవర్ట్ చేయడానికి టెర్రరిజం చేస్తూ, నువ్వు ఖాళీగా ఉండడానికి కారణం గవర్నమెంట్ అని చెప్తూ వాడికి నేను 500 నీకు ఇస్తాను అని చెప్తూ రాళ్ళు కొట్టడానికి పిలిపిస్తారు సార్. సో ఇది ఒక స్ట్రాటజీలా చేశారు సార్. కానీ గవర్నమెంట్ 2016 నుంచి 2023 వరకు చాలా బ్యూటిఫుల్గా యాంటీ స్టోన్ పెల్టింగ్ స్ట్రాటజీ వాడి యూత్ అందరినీ ఈ స్టోన్ పెల్టింగ్ నుంచి దూరం చేసింది సార్. సో మీరు చూస్తే గనక ఇప్పుడు గతంలో ఇన్ లాస్ట్ 1-2 years ఇన్సిడెంట్స్ చాలా తగ్గిపోయాయి సార్. లేదంటే 2015-16 చెప్తున్నాను సార్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క సంవత్సరంలో 500-600 స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే రోజుకి 2 సార్లు. అంత లెవెల్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో సిచ్యువేషన్కి తీసుకొచ్చాం. సో యూత్ ఆల్సో హ్యావ్ రియలైజ్డ్ ఈ స్టోన్ పెల్టింగ్ వాళ్ళు వాళ్ళ పొలిటికల్ మైలేజ్కి వాళ్ళ ఐడియాలజికల్ మైలేజ్కి మనల్ని వాడుకుంటున్నారు అన్న క్లారిటీ వాళ్ళకు కూడా వచ్చేసింది సార్. సో పాకిస్తాన్ ప్రతి విధంగా మనం పాకిస్తాన్ని కౌంటర్ చేస్తూనే ఉన్నాం సార్. అండ్ ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ జీరో అయిపోవాలి అన్నదే నా కోరిక సార్. బికాజ్ ఐ హ్యావ్ బీన్ దేర్ సార్ ఇన్ వన్ ఆఫ్ ది స్టోన్ పెల్టింగ్ యాజ్ ఎ సోల్జర్. అంటే నాకు ప్రశ్న ఏంటంటే, నేను వీడిని కాపాడడానికి వచ్చాడు, వీడు నా మీదే రాయి కొడుతున్నాడు, వీడికి నేను ఎట్లా చెప్పాలి ఇది? కరెక్ట్. నాకు గోడ మీద ఇండియా గో బ్యాక్ అని రాస్తున్నావు, ఇండియా ముర్దాబాద్ అని రాస్తున్నావు, ఆర్మీ గో బ్యాక్ అని రాస్తున్నావు, నేను లేకపోతే అసలు నువ్వు లేవు. కానీ ఎందుకు ఇట్లా యూత్ ఆలోచిస్తున్నాడని మాకు చాలా సైకలాజికల్గా అది మాకు బాగా హిట్ చేసేది సార్. వాడు కొట్టిన రాయి కన్నా వాడు ఆలోచన మాకు చాలా గట్టిగా కొట్టేది. అంటే వీళ్ళని ఎట్లా సార్ మనం మార్చేది అంటే, మా కమాండింగ్ ఆఫీసర్ మా సీనియర్స్ చెప్పేవాళ్ళు, ఇట్ విల్ టేక్ టైమ్ మేజర్, ఇట్ విల్ టేక్ టైమ్ మేజర్ అని చెప్పేసి. సో బట్ ఐ థింక్ దట్ టైమ్ హ్యాస్ కమ్ సార్. ద యూత్ హ్యావ్ రియలైజ్డ్ కి వీళ్ళు మమ్మల్ని వాడుకుంటున్నారు అనేసి. సో హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్ సార్. దీనికి మాత్రం ఖచ్చితంగా నేను హ్యాట్స్ ఆఫ్ ఇస్తాను. అంటే 80s 90sలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆర్మీలో సోల్జర్స్గా పనిచేశారో వాళ్ళు టఫెస్ట్ టైం చూశారు సార్. 90s 2000 కొంచెం ఎస్, 2010 to 15 ఎస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంట్రోల్లో వచ్చేసింది సార్ సిచ్యువేషన్. సో ఐ వాజ్ దేర్ ఇన్ దట్ 2000-2010 బ్రాకెట్. సో ఐ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ వెరీ లార్జ్ నంబర్స్. సో చాలా బాధ వేసేది సార్. ఇప్పుడు అది జరగట్లేదు అని అంటున్నారు. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్ సార్. గ్రేట్. సో అది ఓ బాండింగ్ని కూడా క్రియేట్ చేస్తుంది సార్. పాడ్కాస్ట్లో ఇప్పుడు ఎండ్కి మనం వచ్చేసాము. సో ఫైనల్ మెసేజ్ మీతో ఒకటి కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు లాస్ట్ కొద్ది రోజులుగా వాట్ ఎవర్ ఇన్సిడెంట్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతుందో విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్, దానికి మీరు చాలా రిలేటెడ్ సొల్యూషన్ ఓరియంటెడ్ చాలా కవర్ చేసేసారు. బట్ అయినా కూడా చాలామంది కామన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి అనేది ఇప్పుడు మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు, ఆ మెసేజ్ కూడా ఏ బేస్లో నేను అడుగుతున్నానంటే మీకు ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ అనేది ఏదో ఒకటి ఇంకా మొత్తం పాడ్కాస్ట్లో వీళ్ళంతా మూర్ఖులని లేదని క్లియర్గా అర్థమైపోయింది నాకైతే. ఓకే, ఆ మూర్ఖులు ఎప్పుడు ఏం చేస్తారో అనేది కూడా తెలియదు. సో దానికి మన ఇండియన్ ఆర్మీ అనేది ఆల్వేస్ రెడీగా ఉంది కౌంటర్ అటాక్ ఇవ్వడానికి. ఇంకేదైనా వీలైతే ఆపరేషన్ సింధూర్ 3.0, 4.0, 5.0 ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, జరుగుతుంది. కానీ మనం కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో కామన్ పీపుల్ బాధ్యత ఏముండాలి ఈ ప్రాసెస్లో, వాళ్ళ మైండ్ సెట్ ఏముండాలి, వాళ్ళ బాధ్యత ఏముండాలి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, అది జరుగుతుంది. కన్క్లూజన్గా చెప్తాను సార్, అవసరమైతే వాలంటీర్స్గా ఉండండి, ఇంట్లో సేఫ్గా ఉండండి, బాధ్యతగా ఉండండి. వెరీ ఇంపార్టెంట్, ఒక స్పిరిట్ ఆఫ్ నేషనలిజంని మీలో తెచ్చుకోండి. ఈ 4 అంశాలు మీలో వస్తే కనుక ఈ మన దేశాన్ని ఎవ్వడు టచ్ చెయ్యలేడు సార్. సో ఇది మనము యాజ్ ఎ కంట్రీ తెచ్చుకోవాలి. ఇప్పుడు జపాన్ అనగానే డిసిప్లిన్, జపాన్ అనగానే ఎడ్యుకేషన్. సో అదేవిధంగా ఇండియా అనగానే నేషనలిజం అని రావాలి, అదేవిధంగా ఇండియా అనగానే డిసిప్లిన్ అని రావాలి, అదేవిధంగా ఇండియా అనగానే రెస్పాన్సిబుల్ కంట్రీ అని రావాలి. ఆ మెసేజ్ ఖచ్చితంగా రావాలి అంటే మార్పు మన అందరిలో జరగాలి సార్. అండ్ యూత్ తీసుకొచ్చే డిఫరెన్స్ సార్ ఎల్డర్స్ తీసుకురాలేరు సార్. కరెక్ట్. ఏ దేశానికైనా యూతే వాళ్ళకు వెన్నపూస సార్. సో మన యూత్ ఇవన్నీ మీరు అన్నట్టుగా సోషల్ మీడియా, మొబైల్ అడిక్షన్ అండ్ ఆల్ అక్కడ నుంచి బయటకు వచ్చి నేను చెప్పిన 4 అంశాల మీద పనిచేస్తే మన దేశాన్ని ఎవ్వరూ టచ్ చెయ్యలేరు. అండ్ ఎప్పుడైతే సార్ వీళ్ళని ఢీ కొట్టడం మన ధ్యేయం కాదు, వాడు మనల్ని ఢీ కొట్టే ముందు 1,00,000 సార్లు ఆలోచించేటట్టు చేయడం మన ధ్యేయం. సో ద డే వీ అచీవ్ దట్ వీఆర్ ట్రూలీ అ డెవలప్డ్ కంట్రీ. అది నా ఆశయం. సూపర్ సార్. అండ్ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటా యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్గా చాలా స్కూల్స్, చాలా కాలేజెస్కి వెళ్తుంటా, యూత్తో ఎన్నో ఇంటరాక్ట్ అనేది నేను అవుతుంటా. అక్కడ నేను చాలా సందర్భాల్లో ఏం చెప్తుంటా అంటే మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూత్ వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అయినట్టు అవుతుంది ఆబ్వియస్లీ. సో అందుకోసమే యూత్కి నేను ఆల్వేస్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ మీ గోల్స్ పైన ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా మీరు ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసినట్టే అంటారు. నేను గోల్స్ పైన ఫోకస్ చేయమనంటే వీళ్ళేమో మొబైల్ పైన ఫోకస్ చేస్తారు. సో మొబైల్ అడిక్షన్ ప్లస్ ఇంకా క్రింజింగ్ కంటెంట్ ఇట్లాంటివన్నీ పక్కనే పెట్టేసేసి ఇట్లాంటి వాల్యుబుల్ పాడ్కాస్ట్లు అనేది చూసి ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ పర్సన్స్లో నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కనుక మీ ఇండివిజువల్ ఫ్యామిలీ కోసమో ఆర్ ఇండివిజువల్ మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసమో ఆర్ సొసైటీ కోసమో ఏదైనా చేస్తే మీరు కూడా దేశం కోసం ఏదైనా చేసినట్టే అర్థం చేసుకోండి. మీరు కూడా ఇండివిజువల్ సోల్జర్, ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళే సోల్జర్. ఓకే, సో అర్థం చేసుకొని కొంచెం ఇప్పటికైనా మారండి ప్లీజ్, యూత్ స్పెషల్గా. ఓకే, సో ఇంత మంచి టైం అనేది ఈరోజు మనకి ఇచ్చి మనకి చాలా విషయాలు అనేది షేర్ చేసి అండ్ ఎంతో రియలైజేషన్ చేసినందుకు మీ తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వాల్యుబుల్ టైం అనేది ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పుడు టైం అనేది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ మేము 6 to 8 అనేది ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అనేది చేసామన్నమాట. సార్కి మళ్ళీ 9 o'clock నుంచి మన ఏకం IAS అకాడమీ అనేది ఉంది. సో అందులో వెళ్ళి ఇప్పుడు పిల్లలకి క్లాసులు అనేది కంటిన్యూగా 9 నుంచి రాత్రి వరకు తీసుకుంటాను. నేను అడిగినా కూడా సార్కి, సార్ మరి ఇప్పుడు ఆ క్లాస్ 9K మీరు ఇప్పుడు తీసుకోవాలా, దాని తర్వాత మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కానీ అంటే రెస్ట్ లేదు, నాకు ఇష్టం కాబట్టే నాకు అది కష్టం కాదు, నేను వెళ్ళి నా పిల్లల కోసం ఇప్పుడు క్లాస్ అనేది చెప్తా, ఎందుకంటే వాళ్ళపైన నాకు బాధ్యత అనేది ఉందని. అందుకోసమే సెల్యూట్ టు యూ సార్. థ్యాంక్ యూ. అంటే మీరు అక్కడ దేశంలో ఉన్నప్పుడు ఆనెస్టీ, ఇంటిగ్రిటీతోని మీరు దేశం కోసం అక్కడ సేవ్ చేశారు. ఇప్పుడు మీరు రిటైర్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలామంది యూత్కి అనేది ఒక ఇన్స్టిట్యూట్ అనేది పెట్టి ఇండియన్ మన IAS ఆఫీసర్లు అనేది మీరు ఒక సైడ్ తయారు చేసుకుంటూ అలానే గ్రూప్స్ కూడా ఇంకా కొంతమంది పిల్లలని అక్కడ కూడా ప్రిపేర్ చేయించుకుంటూ అలానే ఇంకా చాలా పెద్ద విషయం ఉంది. లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా నేను చెప్పాను, నేను మీకు ఇండియన్ ఆర్మీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో అఫీషియల్గా దానికోసం కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. దానికి కొన్ని బయట ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి విచ్ దే ఆర్ ఛార్జింగ్ 15,000, 20,000, 30,000 ఫీస్. కానీ సార్ ఏంటంటే ఈరోజు దేశంకి నేను ఎట్లయినా అక్కడ సేవ్ చేసిన, సో అలాంటి దేశంకి ఎవరైతే సేవ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి యూత్కి
ఆర్మీకి వేరే ఇన్స్టిట్యూట్లలో మీరు డబ్బులు పే చేసే బదులు నేను ఫ్రీగా మీకు చెప్తానని చెప్పి ఫ్రీగా ఆల్రెడీ క్లాసులు కూడా తీసుకుంటున్నాను అనమాట. అక్కడ కూడా మళ్ళీ సెల్యూట్ టు మీకు. ఎందుకంటే అసలు ఎంత మంచి అసలు అర్థమైతలే నాకు అసలు మిమ్మల్ని ఎట్లా పొగడాలి అనేది, మీకు ఎట్లా నేను గ్రాటిట్యూడ్ అనేది చూపెట్టాలి అనేది నాకు అస్సలు అర్థమైతలేదు. మీ రెస్పెక్ట్ అనేది డే బై డే అనేది చాలా పెరుగుతుంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా. నేను మీతో ఇలానే రిలేషన్ అనేది నేను కంటిన్యూ చేయాలి. మీరు నన్ను ఒక తమ్ముళ్ళలాగా భావించండి. అండ్ ఆల్వేస్ మీరు టైం ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా ఇలా రండి, ఇలా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటుండండి. చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. జై హింద్. అండ్ మీరు కూడా ఇంత ఓపికతోనే సార్ ఇప్పటి వరకు మాట్లాడారు కాబట్టి కొంచెం దయచేసి ఓకే, వాట్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంచెం ఇంత మారింది ఏదైతే 4 ముక్కలు కమెంట్ బాక్స్లో టైప్ చేస్తే, సార్ కూడా లాస్ట్ పాడ్కాస్ట్లో అన్ని కమెంట్లు చదివారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. నేను అయితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా ఈ పాడ్కాస్ట్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వాట్ ఆర్ ద యాక్షన్ స్టెప్స్ విచ్ యూఆర్ గోయింగ్ టు టేక్ ఫర్ టు అచీవ్ యువర్ గోల్స్ అనేది కొంచెం టైప్ చేయండి. సో దట్ మాకు కూడా అర్థమవుతుంది, కొంచెం టైం ఇచ్చి ఇంతగానం చేసినందుకు. ఓకే, అండ్ జై హింద్ అని కూడా టైప్ చేయండి కొంచెం. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఈ పాడ్కాస్ట్ స్పెషల్గా యూత్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎన్నో లెర్నింగ్స్ ఉన్నాయి, ఇలా చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. యూత్కి షేర్ చేయండి. అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ పాడ్కాస్ట్ అనేది మీరు దయచేసి ఏది పెట్టండి లింకు. అండ్ అంతేకాకుండా కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్ మీరు ఒక ప్రొజెక్టరో లేదంటే క్లాస్ రూమ్లో ఒక టీవీయో అక్కడ ఈ పాడ్కాస్ట్ని దయచేసి ప్లే చేయండి. ఎందుకంటే ఎంతోమంది యూత్కి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. దయచేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇంకా వీలైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా పెద్ద పెద్ద ప్లేసెస్లో కూడా ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టి లాస్ట్ పాడ్కాస్ట్ కూడా మీరు ఒకసారి చూడండి, అది కూడా ప్లే చేసి చూపించండి, ఇది కూడా ప్లే చేసి చూపించండి. ఇలా అట్లీస్ట్ ఈ పాడ్కాస్ట్ చూసినా కూడా నేను చెప్తున్నాను కదా, ఎంతోమంది యూత్ అనేది మారుతారు, అది కూడా ఇండైరెక్ట్గా దేశానికి కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది. సో ఆ పని కూడా దయచేసి చేయండి. చేసిన తర్వాత కమెంట్లో తెలియండి. ఓకే, అండ్ దీన్ని లైక్ చేస్తే నేను నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇది సజెషన్లోకి వెళ్తుంది అండ్ చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకొని కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంత ఓపికగా ఇప్పటి వరకు ఎండ్ వరకు ఈ పాడ్కాస్ట్ అనేది మీరు కూడా చూసినందుకు. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక గెస్ట్తోని మళ్ళీ మనం కలుద్దాం అనమాట. ఇట్లనే మీకు వాల్యూ అనేది యాడ్ చేస్తూనే ఉంటాను. నేను మీ వేలు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.